గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. జీవితం బాగుపడిపోద్ది. థ్యాంక్ యూ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో అందరూ బాగున్నారా? సో మీ రియాక్షన్స్ ఇవ్వచ్చు. మీరు ఏది మీరు చెప్పాలనుకున్నా మీకు అన్మ్యూట్ ఆప్షన్ లేదు, బట్ మీరు రియాక్ట్ అవ్వచ్చు. ఓకే, కాల్ కోసం చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. నేనైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ తెలుగు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు హిందీ ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది. ఓకే, సో మీరు ఇంటర్ప్రిటేషన్ ఆప్షన్ లోకి వెళ్ళి మీ మొబైల్లో మీరు లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ అనేది ఆన్ చేసుకోవచ్చు. చాలా ఉందండి, ఎందుకంటే మనం చాలా ఓకే. సో చాలా వండర్ఫుల్ స్టోరీస్ అనేది ఈ రోజు మనం వినబోతున్నాము. జస్ట్ ఇంతకుముందు మనం చాలా ఈవెంట్స్ సక్సెస్ఫుల్ గా చేసుకున్నాం, ఉమెన్స్ ఈవెంట్స్, అవునా? సో ఇప్పుడు మరికొంతమంది టాప్ 10 ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తో మనం రెడీగా ఉన్నాము. సో వాళ్ళందరి స్టోరీస్ వినాలని ఎంతమంది ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు? సో మీ ఇంట్లో కూడా చాలా మంది లేడీస్ ఉంటారు. ఒక హౌస్ వైఫ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎంప్లాయీస్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, విలేజ్ బ్యాక్గ్రౌండ్, చదువుకోలేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు. సో ఇలా మన చుట్టూ మన ఇంట్లో చాలా మంది ఉంటారు కదా. ఇలాంటి ఒక నార్మల్ ఉమెన్స్ ఈ రోజు సక్సెస్ఫుల్ ఉమెన్స్ గా ఎలా అయ్యారు, వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఎంటైర్ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకున్నారు, ఇలాంటి ఎక్సైటింగ్ స్టోరీస్ చూద్దామా మనం ఈ రోజు. సో మీరందరూ ఏం చేయాలంటే వీడియోస్ ఆన్ చేసుకుని చాలా అలర్ట్ గా ఉండండి. సో ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, మీ ఫ్రెండ్స్, మీ కజిన్స్, సో ఎవరికైనా ఈ కాల్ ఉపయోగపడుతుంది అనుకునే ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ లింక్ పంపించి వాళ్ళు ఇన్వైట్ చేయొచ్చు. ఓకే, సో మనం ఏం చేద్దాం, కాల్ స్టార్ట్ చేసుకుందామా? సో మీరందరూ రెస్పాండ్ అవ్వండి. సో అన్మ్యూట్ అవ్వదు, బట్ మీరు ఏం చేయాలి, రియాక్షన్స్ లో రెస్పాండ్ అవ్వాలి. థమ్స్ అప్ చూపిస్తారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? కాల్ స్టార్ట్ చేసుకుందామా? ఎస్, చాలా మంది రెస్పాండ్ అవుతూ ఉన్నారు. రైట్, సో మనం చూద్దామా. సో ఫస్ట్ దానికంటే ముందు నా పేరు హిమ, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. సో నా స్టోరీ, నేను ఎలా ఈ కమ్యూనిటీలో ఉన్నాను అనేది నేను మీకు తర్వాత షేర్ చేస్తాను. ఓకే, సో మీరేం చేస్తారు అని అంటే కేర్ఫుల్ గా వింటూ ఉండండి, ఇన్వైట్ చేస్తూ ఉండండి. నేను ఫస్ట్ స్పీకర్ ని ఇన్వైట్ చేస్తాను. రెడీగా ఉన్నారా? ఓకే, ఇన్వైట్ చేసుకుందామా? ఎస్, సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, సో మీరు చాలా ఎక్సైటింగ్ గా ఉండాలి. మీరు వీడియోస్ ఆన్ చేసుకుని మ్యూజిక్ వచ్చినప్పుడు క్లాప్ చేస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ వింటూ ఉండండి. ఓకే, సో మన ఫస్ట్ స్పీకర్ ఇన్వైట్ చేసుకుందాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ హెల్ప్ మీ టు ఇన్వైట్ our first speaker, Mrs. Lavanya garu on the screen, please. Thank you, madam. Thank you so much. Good evening, Lavanya garu. Good evening, madam. Thank you. Thank you, madam. Good evening, everyone. I am Lavanya Tarun. నేను ఈ కమ్యూనిటీలో స్టార్ట్ అయ్యి 3 years అవుతుంది. ప్రెసెంట్ నేను గ్లోబల్ ఎక్స్పెన్షన్ టీమ్ మెంబర్ గా ఉన్నాను. హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేయక ముందు, అంటే బిఫోర్ హెర్బల్ లైఫ్, నేను చాలా లీన్ వెయిట్ లో ఉండేదాన్ని. నా 2 డెలివరీస్ తర్వాత నేను బరువు తగ్గిపోయి ఎనర్జీ అనేది బాగా లోగా ఉండేది. ఎప్పుడైతే నేను న్యూట్రిషన్, వెయిట్ గెయిన్ కోసం స్టార్ట్ చేశానో, నా లైఫ్ స్టైల్ మొత్తం కూడా ఎప్పుడైతే నేను మార్చుకున్నానో, హెల్దీగా 9 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. దీని ద్వారా నేను ఈ కమ్యూనిటీలో కోచ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. ప్రెసెంట్ నేను ఇప్పుడు కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. అసలు నేను పుట్టి పెరిగింది అమలాపురంలో, ఒక విలేజ్ లో. మా ఫ్యామిలీ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము ముగ్గురు, అందులో నేను సెకండ్ అమ్మాయిని. నా స్టడీ వచ్చేసి అమ్మ విలేజ్ లోనే కంప్లీట్ చేసుకున్నాను. నా కాలేజ్ మొత్తం కూడా నేను డిగ్రీ బిఎస్సి చేశాను. కానీ మధ్యలోనే నేను బిఎస్సి కంప్లీట్ చేయకుండా మధ్యలోనే, అంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయకుండానే నాకు పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత నా లైఫ్ అనేది ఇట్లా మారిపోయింది అనమాట. ఇక్కడ చాలా పెయిన్ ఉండేది.
హెల్త్ ఉండేది కాదు. మెయిన్ నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తక్కువ ఉండేవి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండేదాన్ని. పెళ్లికి ముందు మా పేరెంట్స్ మీద, పెళ్ళైన తర్వాత నా హస్బెండ్ మీద, అత్తమామల మీద. అంటే ఫైనాన్షియల్ గా నాకు ఎలాంటి ఫ్రీడమ్ ఉండేది కాదు. ఒక 100 రూపీస్ కావాలన్నా ఎవరి దగ్గరైనా చేయి చేసి తీసుకోవాల్సి వచ్చేది. నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తక్కువ ఉండేవి. ఎందుకంటే నాకు అంత టాలెంటెడ్ పర్సన్ కూడా కాదు నేను. ఎలాంటి స్కిల్స్ లేవు. చదువేమో మధ్యలో ఆగిపోయింది. ఇన్కమ్ తీసుకుందాము అనుకుంటే నాకు బయట ఎక్కడ కూడా టాలెంట్ లేదు కాబట్టి లేదు అని అనుకునేదాన్ని. ఎప్పుడైతే నేను ఈ కమ్యూనిటీలో స్టార్ట్ అయ్యానో ఇట్లా నా లైఫ్ స్టైల్ అనేది ఇట్లా మారింది. ఇప్పుడు నేను ఒక సూపర్ వెల్నెస్ కోచ్ గా మారాను. ఒక స్పీకర్ గా మారాను. ఒక లీడర్ గా లీడ్ చేయగలుగుతున్నాను. మంచి లైఫ్ స్టైల్ తీసుకోగలుగుతున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యామిలీ లైఫ్ బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను నా ఫ్యామిలీతో. ఒకప్పుడు బయటకి వెళ్ళాలంటే ఏ రెస్టారెంట్ కో లేదా సినిమాకో వెళ్లాల్సి వచ్చేది. స్టేట్ దాటాలంటే గుడికి వెళ్ళాలి. అంతే, అంతకు మించి వెకేషన్స్ అంటూ ఫ్యామిలీతో లైఫ్ లీడ్ చేయాలంటూ అట్లాంటివి ఏమి ఉండేవి కాదు. ఎప్పుడైతే నేను ఇక్కడ స్టార్ట్ అయ్యానో మంచి లైఫ్ స్టైల్ తీసుకోగలుగుతున్నాను. ఫ్లైట్ జర్నీస్ చేయగలుగుతున్నాను. చక్కగా ఫ్యామిలీతో వెకేషన్స్ వెళ్ళగలుగుతున్నాను. ఎంజాయ్ చేయగలుగుతున్నాను. చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తూ దాంతో పాటు ఎవ్రీ మంత్ కూడా మంచి ఇన్కమ్ అనేది తీసుకోగలుగుతున్నాను. నా లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి చెక్, క్లబ్ ఇన్కమ్, రిటైల్ టోటల్ గా 1,50,000 ప్లస్ అనేది నేను తీసుకోగలిగాను. నా లైఫ్ లో ఇంత మంచి సక్సెస్ తీసుకోగలిగాను అంటే నా పైన ఉన్న సీనియర్ కోచెస్ నాకు సపోర్ట్ చేయడం ద్వారానే. థ్యాంక్ యూ మై కోచ్. థ్యాంక్ యూ హర్బల్ లైఫ్. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన లీడర్షిప్ కి థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్ యూ జ్ఞానరాజు సార్ అండ్ సింధ్యా మేడం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. సో సచ్ వండర్ఫుల్ స్టోరీ. సో జనరల్ గా అందరికి ఏమనిపిస్తుందంటే వాళ్ళని వాళ్ళు చూసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చదువుకుంటూ ఉంటారు, చాలా డ్రీమ్స్ ఉంటాయి, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మీలా అయిపోతూ ఉంటుంది. అవునా? యాజ్ ఏ ఉమెన్ గా, కిడ్స్ తో, ఫ్యామిలీ లైఫ్, ఒక హౌస్ వైఫ్ గా. సో చాలా వండర్ఫుల్ గా అనిపించింది. మాక్సిమం పీపుల్ ఇలాంటి లైఫ్ ని ఫేస్ చేస్తూ ఉంటారు, బట్ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకున్నారనే చాలా మంచిగా అనిపించింది. ఒక్కసారి లావణ్య గారి కోసం మనం క్లాప్ చేద్దామా? Dani pere saranga dariya Dani edam bhujam mida kadava Dani ejentu vai kanu meriya ఎస్, థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. సో ఇంకా మనకి లైక్ కాల్లోకి చాలా మంది రావచ్చు. సో మీరు ఏం చేస్తారు అని అంటే చాలా మందికి ఇన్వైట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే చూసారు ఆల్రెడీ, మీరు ఒక స్టోరీ చూసారు ఎంత వండర్ఫుల్ గా ఉంది అనేది. సో ఇలాంటి ఇంకొన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నాయి, ఇంకా చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తూ ఉంటాయి. ఆబ్వియస్లీ మీరు చూసారు లైక్ ఒక మంచి ఇన్కమ్, లైఫ్ స్టైల్. సో ఇంతకంటే బెటర్ స్టోరీస్ ఖచ్చితంగా చాలా మంది లైఫ్ అనేది మారిపోతుంది ఈ రోజు మీరు ఈ స్టోరీస్ కనుక ఉపయోగించుకోగలిగితే, రైట్? సో మిగతా వాళ్ళని మీరు ఇన్వైట్ చేస్తూ ఉండండి. అండ్ ట్రాన్స్లేషన్ ఉంది, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. ఎవరికైనా హిందీ ట్రాన్స్లేషన్ కావాలి అంటే మీరు ఇంటర్ప్రిటేషన్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ స్పీకర్ ఇన్వైట్ చేసుకుందామా? సో కావాలని ఉందా మీకు స్టోరీస్, ఇలాంటి వండర్ఫుల్ స్టోరీస్? ఎక్సైటెడ్ గా ఉండాలి మీరు. డీజే చూడండి ఎంత సపోర్ట్ చేస్తున్నారో మనకి ఎక్సైట్మెంట్ కోసం, రైట్? సో మన నెక్స్ట్ స్పీకర్ ఇన్వైట్ చేసుకుందాం ఇంకా లేట్ చేయకుండా. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ హెల్ప్ మీ టు ఇన్వైట్ అవర్ నెక్స్ట్ స్పీకర్ మిసెస్ తేజ ప్రసాద్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. लहराई लहराई गुंडे विच नहीं उभले गिराई ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవరివన్. గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు తేజ ప్రసాద్. నేను రాజమండ్రి నుంచి కనెక్ట్ అయ్యాను. నేను 10 years నుంచి ఈ కమ్యూనిటీలో వర్క్ చేస్తున్నాను. నేను వచ్చి ఒక నార్మల్ హౌస్ వైఫ్ ని. నాకేమీ తెలియదు. డిస్క్లైమర్ ఏంటంటే నా హెల్త్ కానీ వెల్త్ కానీ నా వ్యక్తిగతం. ఓకే, అలాగనే మా సారు హెల్త్ కోసం వచ్చాం మేము. మాకు ఇది బిజినెస్ అని కానీ ఇందులో చేస్తే డబ్బులు వస్తాయని కానీ మాకేమీ తెలియదు. సార్ మా వారి హెల్త్ కోసం వచ్చాము. అలానే తను ఒక సాధారణంగా ఒక సేల్స్ మెన్ గా వర్క్ చేసేవారు, ఒక 5,000 వర్క్ అమౌంట్ కోసం. ఆ క్రమంలో మేము హెల్త్ కోసం వచ్చాము. నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అనమాట. ఒక నార్మల్ హౌస్ వైఫ్ ని, ఒక 6th class చదువుకున్నాను. నాకు అసలు ఏమీ తెలియదు.
తెచ్చింది వండడం, పెట్టడం, పిల్లల్ని చూసుకోవడమే తప్ప నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అసలు ఏమీ తెలియదు మాట. చాలా లీన్‌గా ఉండేదాన్ని. హెల్త్ అయితే ఏం బాగుండేది కాదు. దేవుడు ఒక ఆపర్చునిటీని పంపించేటట్టు 2015లో ఒక పాంప్లెట్ ద్వారా ఈ ఆపర్చునిటీ పరిచయం అయింది మాకు. ఆ క్రమంలో ఎప్పుడైతే మా సార్ వెయిట్ లాస్ అయ్యారో నాకు బ్యాక్ పెయిన్ చాలా విపరీతంగా ఉండేది. కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉండేది. ఎప్పుడైతే నా ఆహార అలవాట్లు మార్చుకొని చక్కగా మంచి ఆహార అలవాట్లు మార్చుకొని మంచి హెల్త్ తీసుకున్నాను. దాని ద్వారా నేను కానీ మా ఫ్యామిలీ అంతా మా అబ్బాయి అయితే చాలా లీన్‌గా ఉండేవాడు. మోషన్ ప్రాబ్లమ్ ఉండేది. అలానే ఈ కమ్యూనిటీ పరిచయం అయిన తర్వాత మా సార్ కూడా 6 నెలల్లో 20 కేజీలు వెయిట్ లాస్ అయ్యారు. మా అమ్మాయి ప్రెగ్నెన్సీలో ఇదే న్యూట్రిషన్. మా మనవలకి నాకిద్దరు మనవరాళ్ళు. వాళ్ళకి కూడా ఇదే న్యూట్రిషన్. మా అమ్మాయి ప్రెగ్నెన్సీ టైంలో కూడా. నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్‌ని. నాకు ఫోను వాడటం కానీ, ల్యాప్‌టాప్ వాడటం గానీ అసలు ఏమీ తెలీదు. ఆ క్రమంలో నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఒక సాధారణ గృహిణినమాట. నాకేం తెలీదు. 6థ్ క్లాసు ఎర్ర బస్సు ఎక్కడం కూడా అన్నది కూడా తెలియలేని పరిస్థితిలో ఆ క్రమంలో ఎప్పుడైతే చక్కగా మంచి ట్రైనింగ్ తీసుకోవడం, కరోనాలో కూడా జ్ఞానరాజ్ సార్, సింథియా మేడం ఇచ్చిన ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఆ కరోనా టైంలోనే నేను చక్కగా గట్టిమనే పొజిషన్‌కి ఏదైతే ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటున్నా వర్క్ చేస్తూ ఉంటామో అదే క్రమంలో పాంప్లెట్ వర్క్ చేస్తాం. లేదంటే ఇలా ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉంటాం. నాకు ఒక మంచి క్లబ్ ఉంది. ఆ క్లబ్‌లో ఇలాగ రోజు కస్టమర్స్ వస్తా ఉంటారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటాను. నాకు తెలిసిన పరిధిలో. నేను గట్టిమైన పొజిషన్‌కెళ్ళాను. నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్‌ని. నేను అనుకునేదాన్ని నేను ఏ పనికి పనికి రాను. వండుకు తినడం తప్పని. ఏదైతే చక్కగా మంచిగా వెకేషన్ ఇచ్చింది నేను చేసే వర్క్‌ని బట్టి. గట్టిమైన పొజిషన్‌కెళ్ళిన తర్వాత చక్కగా మంచిగా వెకేషన్ ఇచ్చింది. అంటే నేను అలానే మేమొక క్లబ్ ఓపెన్ చేసుకున్నాం. మాతో పాటు చేసే పీపుల్ మా అండర్‌లో కొన్ని క్లబ్‌లు కూడా నాకులాగా ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చక్కగా నేను చేసే వర్క్‌ని బట్టి రికగ్నిషన్ తీసుకోవడం. నా లైఫ్‌లో అసల రికగ్నిషన్ అంటే తెలీదు. పొగడతంటే తెలీదు. ఏమి తెలీదు. అలాంటి పరిస్థితిలో చక్కగా మంచి మంచి రికగ్నిషన్ తీసుకుంటున్నాను నేను చేసే వర్క్‌కి. మంచి డ్రీమ్ మాట. గెస్ట్ స్పీకర్ ఎక్స్‌పీరియన్స్ అని కానీ ఇలాంటియన్నీ తీసుకోవడం. ఎక్కువ, ఎక్కువ మందికి హెల్ప్ చేయడం వల్ల చక్కగా మంచి రికగ్నిషన్ తీసుకుంటున్నాను. అలాగే డ్రీమ్ మాట. గెస్ట్ స్పీకర్ వెళ్ళాలని, చేయాలని. అంటే ఒక సాధారణ హౌస్ వైఫ్‌ని. ఎవరైనా ఒక 10 మంది అక్కడ ఉంటే ఆ ప్లేస్‌కే వెళ్ళేదాన్ని కాదు. మాట్లాడాలంటే భయం మాట. అలాంటిది ఎప్పుడైతే మంచి ట్రైనింగ్ తీసుకుంటున్నామో నా లైఫ్ స్టైల్ ఇలా ఉండేదన్నమాట. ఏదైతే మేము ఇందాక చూపించాను కదా! ఎక్కడికైనా వెళ్ళాలి అనంటే సాధారణ లైఫ్ స్టైల్. ఇప్పుడు చక్కగా నా లైఫ్ స్టైల్ మార్చుకున్నాను. వెకేషన్‌కెళ్ళాలంటే ఆహ్, హెర్బలైఫ్‌లోకి రాకముందు అలా ఉండేది మా ఫ్యామిలీ. ఇప్పుడు ఇలాగ చక్కగా ఎర్ర బస్ ఎక్కి నేను ఎయిర్ బస్ ఎక్కుతున్నాను చక్కగాను. మంచి ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను. ఇప్పుడు చక్కగా లాస్ట్ ఇయర్ మనాలి అయ్యి వెళ్ళాము. నా లైఫ్ స్టైల్ అంతా మారిపోయిందన్నమాట. ఇదంతా చక్కగా మా పెళ్ళైనప్పుడు చేయలేని ఎంజాయ్‌మెంట్ అంతా ఇప్పుడు చేస్తున్నాము. మా సారు నేను ఎప్పుడు ఒకే దగ్గర కలిసి ఉంటాం చక్కగా. చాలా మంచి ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. యానివర్సరీ చేసుకున్నాం. ఇది మా పెళ్లి ఫస్ట్ యానివర్సరీ అన్నమాట ఇది. అప్పుడు ఇలా ఉండేది నా పిక్చర్ అంతాను. తర్వాత కమ్యూనిటీ పరిచయం తర్వాత స్పాన్సర్స్ వాళ్ళు మాకు ఏదైతే పెళ్లి రోజు చేశారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ మా 25th యానివర్సరీ జరిగింది. అలానే నా ఫస్ట్ చెక్ రూ. 8,760 వచ్చింది. అప్పుడు పార్ట్ టైం చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఇది పార్ట్ టైం కాదు ఫుల్ టైం అని చేయడం స్టార్ట్ చేసాం. నా లాస్ట్ మంత్ ఇన్కమ్ చెక్, రిటైల్, హోల్సేల్, క్లబ్ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ 2,31,000 చిల్లర. థ్యాంక్ యూ మై స్పాన్సర్. థ్యాంక్ యూ మై టీమ్. థ్యాంక్ యూ మై మెంటర్. థ్యాంక్ యూ ఇన్స్పిరేషన్ రాజు సార్, సింథియా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు. ఒకసారి తేజ మేడం కోసం క్లాప్ చేద్దామా? సో అందులో లహరాయి లహరాయి గోరువెచ్చనైన ఊసులగిరాయి. సో చాలా వండర్ఫుల్ స్టోరీ మనం చూసాం కదా. సో ఎలా అనిపించింది మీకు? చాలా మంది క్లాప్స్ రియాక్షన్స్ కూడా ఇస్తున్నారు. అర్థమవుతుంది మీకు ఎంత మంచిగా అనిపించింది అనేది. సో మీరు విన్నారు, ఒక నార్మల్ హౌస్ వైఫ్ ఎర్ర బస్ నుంచి ఎయిర్ బస్ కి వెళ్ళేందుగా తన లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకున్నారు. పర్ మంత్ అంతా చెక్ ఇన్కమ్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, వెకేషన్స్, సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హెల్త్ తీసుకుంటూ మంచి ఇన్కమ్ తీసుకుంటూ సో ఎలా చేంజ్ చేసుకున్నారు అనేది చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది నాకైతే. సో మీలో కూడా చాలా మందికి అనిపించి ఉండొచ్చు కదా. ఎస్. సో మీరు ఇలానే రెస్పాండ్ అవుతూ రియాక్ట్ అవుతూ ఉండండి.
మనం నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ స్టోరీ చూద్దామా? సో మన కోసం చాలా మంది స్పీకర్స్ రెడీగా ఉన్నారు. సో వాళ్ళ వండర్ఫుల్ స్టోరీ అనేది మనతో షేర్ చేసుకుంటున్నప్పుడు మనం ఎలా ఉండాలి? చాలా అలర్ట్ గా ఉండాలి, రైట్? సో ప్లీజ్ హెల్ప్ మీ టు ఇన్వైట్ మిసెస్ పారిజాతం గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పెంచని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవర. ఎస్, గుడ్ ఈవినింగ్ పారిజాతం గారు. Good evening, madam. Thank you so Yes. much, madam. నా వాయిస్ క్లియర్ ఉంది మేడం? ఎస్ అండి, కొంచెం లౌడ్ గా మాట్లాడు. Okay, good evening all of you. Thank you so much for this wonderful opportunity first of all. Thank you madam. Thank you everyone. So ఈ కమ్యూనిటీకి బిఫోర్ నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ని. మా ఇంట్లో సిచ్యువేషన్, నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ కమ్యూనిటీకి పరిచయం అయ్యాను. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందిగా ఉండేది. ఒక 3000 ఇన్కమ్ కోసం నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యాను. అక్కడ చాలా కష్టంగా ఉండేది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ఇబ్బంది పడతా ఉండేవాళ్ళము. సో ఏది జరగాలన్నా సరే మా టైం మా చేతిలో ఉండేది కాదు. సో అలా లైఫ్ స్టైల్ కూడా సరిగ్గా ఉండకపోవడం వల్ల మేము ఇలా రెడీ అయ్యాము. బిఫోర్ మా హస్బెండ్ కూడా కాలేజ్ లెక్చరర్గా ఉండేవాళ్ళు. అక్కడ ఉన్న దాని ప్రకారం హెల్త్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. సో మా ఫ్రెండ్ ద్వారా నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అయింది. సో దేవుడు అదృష్టం చేస్తే నేను ఈ కమ్యూనిటీని వెతుక్కుంటా వెళ్ళాను. ఇక్కడికి వచ్చిన తర్వాత థ్యాంక్స్ టు దిస్ వండర్ఫుల్ న్యూట్రిషన్ అండ్ కోచ్ గైడెన్స్ అండ్ సపోర్ట్ సిస్టమ్, ఈ అన్నింటి వల్ల చాలా బెస్ట్ రిజల్ట్ నేను తీసుకోగలిగాను. సో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోగలిగాను. ఈరోజు హ్యాపీగా ఉన్నాను. సో నాకు ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు స్కూల్ టీచర్గా చేస్తున్నప్పుడు వేరువేరుగా వెళ్ళే వాళ్ళము, వేరువేరుగా ఉండేవాళ్ళము. అసలు ఫ్యామిలీ టైం అనేది ఉండేది కాదు. చాలా బాగా అనిపించింది టుగెదర్గా ఉండడము, మంచిగా కలిసి ఉండడము, మంచి రికగ్నేషన్స్, చాలా హ్యాపీగా అనిపించింది. వన్స్ ఒక టైంలో నా లైఫ్లో మా హస్బెండ్ని నేను కోల్పోవాల్సి వచ్చింది. ఏ టైంలో ఒక ఆడపిల్ల లైఫ్లో ఏం జరిగిద్ది అనేది తెలియకుండా నేను కోవిడ్లో మా హస్బెండ్ని కోల్పోయాను. ప్రతిరోజు కలిసి ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళం, కలిసి న్యూట్రిషన్ క్లబ్కి వెళ్ళే వాళ్ళం, కలిసి పీపుల్తో ఉండేవాళ్ళం. మా లైఫ్ ఇంకా బాగుంది, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా హ్యాపీగా గడవబోతుంది అనే టైంలో నేను యాక్సిడెంటల్గా తనని కోల్పోవాల్సి వచ్చింది. ఒకసారి హస్బెండ్ లేని అమ్మాయిని లైఫ్ సొసైటీ ఎలా చూస్తుందో పక్కన ఉన్న ఫోటోలో నేను తను లేని తర్వాత నా పిల్లలు నేను అనాథలుగా ఉండిపోయాము. ఎవరు బయట రిలేషన్స్ ఎవరున్నా సరే అసలు ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా బతకాలని ఏది తెలిసేది కాదు. కంప్లీట్గా ఒక అడుక్కునే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాము. ఆ టైంలో చాలా మంది ఉన్నారు, రిలేటివ్స్, బంధువులు, ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ ఉన్నా కూడా ఇక్కడ హెర్బల్ లైఫ్ ఇందులో ఉండడం వల్ల తను వెళ్తా నాకు ఇచ్చిన ఒక ఆస్తి ఏంటి అంటే హెర్బల్ లైఫ్ ఐడి ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ ఐడిని నేను జాగ్రత్తగా నా సొంత ఆస్తిలాగా కాపాడుకోవడం వల్ల, కొంతమందికి హెల్ప్ చేయడం వల్ల, ఇక్కడ నాలాంటి పీపుల్కి కొంతమందికి హెల్ప్ చేయడం వల్ల ఈరోజు చాలా హ్యాపీగా ఉండగలిగాను. పిల్లలకి పేరెంట్ లేని లైఫ్, వాళ్ళ తండ్రి లేని లైఫ్ నేను ఇవ్వగలుగుతున్నాను. ఇక్కడ రెస్పెక్ట్ హ్యాపీగా ఉండగలిగాను. అండ్ ఒక లేడీస్కి ఉండాల్సినటువంటి సెక్యూరిటీ ఇక్కడ నేను తీసుకోగలిగాను తను ఇచ్చిపోయిన ఈ ఐడి వల్ల. అండ్ తనకి ఏదైతే గోల్ ఉందో, తను లేకపోయినా సరే తనకి నేను ఆ రికగ్నిషన్ ఇవ్వగలిగాను ఇక్కడ. సో నువ్వంటూ ఇక్కడ నిలబడగలవు, నువ్వంటూ సాధించగలవు అని చాలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ బ్యాక్ ఎండ్. సో మంచి మళ్ళీ నా లైఫ్లో తిరిగి నాకు సెకండ్ లైఫ్ అనేది ఇచ్చింది నాకు హెర్బల్ లైఫ్ అనేది. సో మళ్ళీ నా లైఫ్ జర్నీ కంప్లీట్ టర్న్ అయిపోయింది ఇక్కడ ఉండడం వల్ల. పిల్లలకి మంచి ఫ్లైట్ జర్నీ ఇవ్వగలిగాను అండ్ సొంత కారులో తిప్పగలుగుతున్నాను. ఈరోజు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాను. ఇవన్నిటి కారణం ఇక్కడ ఇచ్చిన ఆపర్చునిటీ కొంతమందికి పరిచయం చేయడం వల్ల. ఎవ్రీ మంత్ సో నాకు మా హస్బెండ్ చనిపోయిన తర్వాత 2,000 రూపాయలు పింఛన్, వితంతు పింఛన్ ఏదైతే ఉందో అది ఇవ్వడం నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఇక్కడ కంపెనీలో నేను ఒక అసోసియేట్గా ఉండడం వల్ల
దాదాపు ఎవ్రీ మంత్. సో 2 లక్షల ప్లస్ చెక్ ఇన్కమ్ అండ్ అలాగే న్యూట్రిషన్ క్లబ్ నుంచి నాకు ఒక 70,000 ఇన్కమ్ అండ్ రీటైల్ ఇన్కమ్. సో ఇవన్నీ ఎవ్రీ మంత్ దాదాపు ఒక 3 lakhs ఇన్కమ్ వరకు తీసుకొని చాలా మంచి లైఫ్ ఈరోజు లీడ్ చేస్తున్నాను. ఇవన్నిటికి వెనకాల చాలా మంది సపోర్ట్ ఉంది. థ్యాంక్స్ టు మై మెంటర్స్, థ్యాంక్స్ టు రాజు సార్ అండ్ సింథియా మేడం, అండ్ థ్యాంక్స్ టు మార్క్యూస్. సచ్ ఏ వండర్ఫుల్ కమ్యూనిటీ. ఇలాంటి కమ్యూనిటీ ఉండడం వల్ల చాలా మంది ఆడపిల్లల లైఫ్ అనేది చాలా సపోర్ట్గా ఉండడానికి హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ పారిజాతం గారు, థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ మీరు చూడొచ్చు ఆవిడ స్టోరీలో ఎంత పెయిన్ ఉంది, ఆవిడ ఎంత పెయిన్ఫుల్ స్టోరీ అనేది మనతో షేర్ చేసుకున్నారు అని. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు, బట్ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా తను చాలా కంట్రోల్ చేసుకుంటూ ఎమోషన్స్ ని, తన పిల్లలకి మంచి ఫ్యూచర్ ఈ కమ్యూనిటీలో ఉంటే ఇవ్వగలను అని తను నమ్మారు. సో ఎందుకు ఆ నమ్మకం అనేది ఈ రోజు మనం చూస్తున్నాం వాళ్ళ లైఫ్ ఎలా మారింది అనేది. సో అక్కడ మీరు ఒక స్లైడ్ లో చూసారు ఆయన చనిపోయిన వెంటనే వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, అండ్ ఇప్పుడు వాళ్ళకి ఫ్లైట్ జర్నీస్ కూడా ఇవ్వగలిగేంత బెస్ట్ ఆపర్చునిటీ అనేది కమ్యూనిటీలో ఉంటూ చాలా మందికి సర్వీస్ చేయడం ద్వారా తను తీసుకోగలిగారు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. సో ఒకసారి ఆవిడ కోసం మీ గ్రాటిట్యూడ్ చూపిస్తారు, ఎలా అనిపించింది మనకి? శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పారిజాతం గారు. సో రియల్లీ చాలా వండర్ఫుల్ గా ఉంది. సో మీ జర్నీ అనేది మీరు చాలా ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా మిమ్మల్ని చూసాము ఈ రోజు. చాలా మందికి ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది మీ స్టోరీ అనేది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చూడొచ్చు మనకి ఆల్రెడీ పార్టిసిపెంట్స్ పెరుగుతూ ఉన్నారు. మనకి ఇంకా ఎంత మందికో మనకి ఛాన్స్ లేదు. ఓన్లీ 1000 పీపుల్ కి మాత్రమే మనకి కాల్ కెపాసిటీ అనేది ఉంది. ఆల్రెడీ మనం 960+ అయిపోయాం, అవునా? సో నెక్స్ట్ ఇంకెవరైనా రావాలి అని జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో తొందరగా ఫాలో అప్ చేయండి ఎవరైనా మిస్ అయి ఉంటే. సో ఎందుకంటే మీరు చూస్తున్నారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇప్పుడు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు. వండర్ఫుల్ స్టోరీస్ అనేది మిస్ అయిపోతారు, అవునా? సో ఇంత మంచి ఇన్స్పైరింగ్ స్టోరీస్ అనేది మీరు చూడొచ్చు, మనకి బయట ఎక్కడ దొరకవు, అవునా? సో చాలా మందికి ఉపయోగపడుతుంది, వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ చేసుకోగలుగుతారు. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో మీరు ఫాలో అప్ చేస్తూ ఉండండి. సో మన నెక్స్ట్ స్పీకర్ ఇన్వైట్ చేసుకుందామా? సో ఇంకొక మంచి స్పీకర్ ఉన్నారు మనకి, వండర్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. సో ప్లీజ్ హెల్ప్ మీ టు ఇన్వైట్ మిసెస్ కాంచనా గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. హరి దేవుడా దాని లోపటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. Good evening, Thank you Kanchan so much, ma'am. Good evening. So, thank you for inviting me. So, good evening to everyone. So, myself Kanchana, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. సో నేను లాస్ట్ 10 years నుంచి ఈ కమ్యూనిటీతో జర్నీ చేస్తూ ఉన్నాను. ఈ కమ్యూనిటీలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్కమ్ పర్పసే నేను రావడం జరిగింది. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా. సో దాంట్లో నాకైతే చాలా ఎక్కువ డ్రీమ్స్ ఉండేవి. ఎందుకనంటే దానికంటే ముందు నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత మంచి రిజల్ట్ తీసుకున్నాను న్యూట్రిషన్ యూజ్ చేస్తూ. సో మా కోచ్ చెప్పే గైడెన్స్ ఫాలో అవుతూ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటూ మంచి రిజల్ట్ తీసుకోవడం జరిగింది. 6 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. దాంతోపాటు మంచి స్కిన్ రిజల్ట్ కూడా తీసుకున్నాను. సో చెప్పాను కదా చాలా డ్రీమ్స్ ఉండేవి అని నాకు. ఎందుకనంటే మా పేరెంట్స్కి మేము 5 ఆడపిల్లలము. సో 5 ఆడపిల్లల్ని పెంచాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి అంటే చాలా కష్టమైన పని. అందులోనూ మాది చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ అనే చెప్పాలి. అయినా కూడా మాకు ఎలాంటి కష్టం లేకుండా మా పేరెంట్స్ చాలా బాగా చూసుకున్నారు. ఎందుకు డ్రీమ్స్ ఉండేవి అని అంటున్నానంటే, నేను పుట్టిన తర్వాత 6 months బేబీ అప్పుడు మా ఫాదర్ 5 పిల్లల్ని పెంచాలంటే ఇక్కడుండి పెంచలేరు కాబట్టి సో గల్ఫ్ కంట్రీకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఎవ్రీ 5 yearsకి ఒకసారి వచ్చేవారు. వచ్చి 3 months ఉండి వెళ్ళేవారు అనమాట. నేను 6 months బేబీ అన్నప్పుడు వచ్చారు. తర్వాత మధ్యలో ఒకసారి వచ్చారు. అంటే నాకు 5 years ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చారు, నాకు అసలు మా డాడీ అనేది ఐడియా లేదు. తర్వాత మళ్ళీ మా పెద్దక్క పెళ్ళికి వచ్చారు. అప్పుడు నాకు ఐడియా ఉంది. నేను అప్పటికి 4th class చదువుతున్నాను. ఎందుకు అని అంటున్నానంటే ఫాదర్ లేకుండా పెరిగాననే చెప్పాలి దగ్గర. నాకు
మా ఫాదర్ అటాచ్మెంట్ ఎలా ఉంటుంది అనేది నాకు పూర్తిగా తెలియదు. ఎందుకనంటే నా మ్యారేజ్ అయ్యేంత వరకు, నాకు ఒక బేబీ పుట్టేంత వరకు ఆయన అక్కడే ఉన్నారు. ఒకవేళ వచ్చిన 3 మంత్స్ 4 మంత్స్ ఉండేవారు. వాళ్ళు అక్కడ అంత కష్టపడుతుంటే మమ్మల్ని చదివించడానికి కానివ్వచ్చు, పెళ్ళిళ్ళు చేయడానికి కానీ, అక్కడికి వెళ్ళి ఎక్కడో దూరం ఉండి, అప్పట్లో అయితే అసలు ఫోన్ కాంటాక్ట్ కూడా ఉండేది కాదు. అలాంటి సిచ్యువేషన్స్లో మా పేరెంట్స్ మమ్మల్ని పెంచుతున్నారు. సో వాళ్ళని ఫ్యూచర్లో చాలా బాగా చూసుకోవాలి, వాళ్ళ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశారు. అంటే నేను 6 మంత్స్ బేబీ అప్పుడు వెళ్ళి, సో ఇంచుమించు 22 ఇయర్స్ వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేశారు. వాళ్ళకి ఫ్యూచర్లో కొడుకులు కూడా లేరు చూసుకోవడానికి. సో వాళ్ళని బాగా చూసుకోవాలనే ఆలోచనతో నాకు చిన్నప్పటి నుంచి జాబ్ చేయాలనే ఆలోచన ఉండేది. సో చదువుకున్నాను, నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టము. కానీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత సో ఎలాంటి సిచ్యువేషన్స్ మన లైఫ్లో ఎదురవుతాయి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో నా మ్యారేజ్ అయిన తర్వాత మా పేరెంట్స్ నుంచి కానివ్వచ్చు, మా అత్తమామల నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ లేకపోవడం వల్ల సో సింగిల్ అయిపోయామన్నమాట. సింగిల్ అయిపోయి, సో మా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు, మా హస్బెండ్ ఇన్కమ్ మీద మాత్రమే మా లైఫ్ వెళ్తుంది. సో అప్పటికి 2 కిడ్స్ ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి గారంగానే పెరిగాను. ఎందుకనంటే ఇంట్లో చిన్నవాళ్ళు ఉన్నప్పటికీ గారంగా పెంచుతారు కదా. మ్యారేజ్ అయిన తర్వాత అందరూ అవాయిడ్ చేయడంతో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అవ్వడం ద్వారా సో నా ఎడ్యుకేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను మ్యారేజ్ అయిన తర్వాత. సో మళ్ళీ ఇంటర్మీడియట్ చదివాను, మళ్ళీ టీటీసీకి అప్లై చేశాను, ఎగ్జామ్స్కి క్వాలిఫై అయ్యాను. సో లాస్ట్ డిఎస్సి ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలి నేను. కానీ మా హస్బెండ్కి జాబ్ చేయడం ఇష్టం లేదు. నువ్వు చదువుకో కావాలంటే, కానీ నువ్వు ఎక్కడ జాబ్ చేయడానికి ఇష్టం లేదు అన్నారు. నాకు కూడా కరెక్ట్గానే అనిపించింది. ఎందుకనంటే పేరెంట్స్ సపోర్ట్ లేకుండా నేను పెరిగాను. ఓన్లీ మా మదర్ సపోర్ట్ తీసుకుంటూ, సో ఆవిడ దగ్గర నుండి పెంచారు. కానీ మా ఫాదర్ లేరు. కానీ రేపు అనే రోజు మా పిల్లలకి కూడా ఆయన ఒక ప్రొఫెషన్లో ఉన్నారు, నేను ఒక ప్రొఫెషన్లో ఉన్నాను. సో అంటే నా పిల్లలు కూడా నాకులాగే పెరిగే సిచ్యువేషన్ వస్తుందేమో అన్న ఉద్దేశంతో సో జాబ్కి నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ నాది ఎప్పుడైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యిందో తర్వాత 2 ఇయర్స్కి మా హస్బెండ్కి ఆపర్చునిటీ అనేది ఎదురైంది. ఒక రిలేటివ్స్ ద్వారా మాకు ఇది పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఈ కమ్యూనిటీలోకి వచ్చారు. సో కేవలం నా కోసం మాత్రమే వచ్చారు. కానీ ఫస్ట్లో నేను నమ్మలేదు దాన్ని. కానీ ఎప్పుడైతే మేమిద్దరం కమిట్మెంట్ తీసుకుని చేసామో, ఇక్కడ ఇన్కమ్ సోర్సెస్ బాగున్నాయి, సో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు ఒకే చోటు ఉండి చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. మా ఇన్కమ్ టీమ్ని పెంచుకుంటూ ఉన్నాము. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా ఈ కమ్యూనిటీలో ఉంటూ మంచి ఇన్కమ్స్ అనేవి ఎర్న్ చేస్తున్నాము. మంచి మంచి వెకేషన్స్కి వెళ్తున్నాము. మా పిల్లలతో పాటు మా ఫ్యామిలీ మొత్తం అందరం కూడా ఒక చోటు ఉంటూ నేను ఏదైతే మిస్ అయ్యానో మా పిల్లలకి అది మిస్ కాకుండా చూసుకుంటూ వాళ్ళకి మంచి లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేస్తున్నాం మేమంతా కూడా. సో ఎవ్రీ మంత్ కూడా 2 lakhs అబౌవ్ ఇన్కమ్ అనేది తీసుకోగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. వండర్ఫుల్ కమ్యూనిటీని పరిచయం చేసిన మా స్పాన్సర్కి, అలాగే మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా కోచ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు రాజు సార్ అండ్ సింథియా మేడం ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ కాంచన గారు. ఒకసారి కాంచన గారి కోసం క్లాప్స్, హార్ట్స్, మీ గ్రాటిట్యూడ్ చూపించండి. ఎస్. సో మనం చూసాము సో చిన్నప్పటి నుంచి తన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది, అండ్ ఇప్పుడు కూడా చూసాము రీసెంట్ ఫొటోస్ లో తను లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు అనేది కూడా. అవునా? సో చాలా హ్యాపీగా ఉంటుంది కదా అలా చిన్నప్పటి నుంచి చాలా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటూ, సో అంతమంది అక్క చెల్లెల మధ్యలో, సో ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతూ, సో ఇప్పుడు ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్న లైఫ్ అనేది లీడ్ చేయడం చాలా బాగుంటుంది. సో అలాంటి లైఫ్ కావాలి అని అంటే మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి అనేది మనకి ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు, సో ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారింది అనేది చెప్తున్నారు. అవునా? సో ఇదేంటి అనేది మనం చూద్దాము. రిమైనింగ్ ఇంకా మనకి కొన్ని స్టోరీస్ ఉన్నాయి. సో ఇవన్నీ వినే కొద్దీ మీకు అర్థమవుతూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. ఓకే, సో మనం నెక్స్ట్ స్పీకర్ ఇన్వైట్ చేసుకుందామా? సో మీరు రెడీగా ఉన్నారా? ఒక్కసారి నాకు thumbs up.
సో వాళ్ళు ఇన్వైట్ చేసుకోవడానికంటే ముందు నేను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ మన కాల్లో ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు ఒక్కసారి చూడండి. సో ఆల్రెడీ 1K పార్టిసిపెంట్స్ ఉన్నారు, 1000 మెంబర్స్, అవునా? సో ఇంకెవరైనా జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ స్పేస్ లేదు. బట్ ఇలాంటి మంచి స్టోరీస్, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ వినాలి అని చాలా మందికి ఉంటుంది కదా. సో మీరేం చేయాలి అని అంటే, మీరు ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక 2-3 డివైజెస్ లో లాగిన్ అయి ఉంటే ఒక దగ్గర కూర్చొని ఒక డివైస్ లో లాగిన్ అయ్యి వినండి, ఓకేనా? అప్పుడు మిగతా వాళ్ళకి మనం ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అదే విధంగా చాలా మంది న్యూట్రిషన్ క్లబ్స్ లో ఉన్న వాళ్ళు కానీ మీరందరూ ఏం చేస్తారంటే, కొంచెం దగ్గర ఏరియాస్ లో ఉన్న వాళ్ళందరూ ఒక ప్లేస్ కి గ్యాదర్ అయ్యి ఒక డివైస్ లో లాగిన్ అయ్యి అందరూ వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంత వండర్ఫుల్ స్టోరీస్ అనేది మిగతా వాళ్ళు మిస్ అవ్వకూడదు కదా, అవునా? ఎస్, థ్యాంక్ యూ. సో మన నెక్స్ట్ స్పీకర్ ఇన్వైట్ చేసుకుందామా? ఎస్, సో ప్లీజ్ హెల్ప్ మీ టు ఇన్వైట్ నెక్స్ట్ స్పీకర్ మిసెస్ లక్ష్మి గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. Mahalakshmi, hey, silk cheers, చుట్టుకున్న సాఫ్ట్వేర్ రో, ponytail కట్టుకున్న ఫస్ట్ ర్యాంక్ రో, high heels వేసుకున్న సరస్వతి రో, మన బాలు గారి కళ్ళలో చిల్లి రో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు లక్ష్మీరాజు. ఈ కమ్యూనిటీలోకి నేను ఏ పర్పస్ గా వచ్చానంటే, మా సార్ కార్పెంట్ వర్క్ చేస్తారు అంటే మేము కూడా అలాగే ఫ్యామిలీకి 3 ఆడపిల్లలు అనమాట. పెద్ద అమ్మాయిని నేను. నాకు ఇది వరకే కూడా చాలా గోల్స్ ఉండేవి. ఏదైనా సాధించాలి, నేను ఆడపిల్లగా ఉన్న 3 ఉన్నాం కదా, ఏదైనా సాధించాలనే గోల్స్ ఉండేది. ఆ థాట్ అన్ని ఉండగానే నాకు చదువుకున్నాను, 10th క్లాస్ అయిపోయింది, మ్యారేజ్ చేసేసారు. మ్యారేజ్ చేసాక ఏముంది, ఇక్కడ చూడండి నా ఫోటో ఎలా ఉందో చూడండి. బిఫోర్ మా లైఫ్ స్టైల్ ఎలా ఉండేదన్నమాట. పెళ్లి అయ్యాక చుట్టుపక్కల వాళ్ళు పిలిచిన ఏం చేసిన అంటే పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇదే పనులు చేసుకుంటే ఇలాగే ఉండదని. కానీ ఎక్కడో ఒక థాట్ ఉండిపోయింది మైండ్ లో, నేను ఏదో సాధించాలి, లైఫ్ అంతా అయిపోతుంది కానీ ఏమి ఇలాగే ఉండిపోతున్నాను, గుర్తింపు లేదన్న సిచ్యువేషన్ లో నేను కోరుకుంటున్నానో దేవుడు కూడా అదే కోరిక నెరవేర్చారనమాట. అప్పుడు మా సార్ కార్పెంట్ వర్క్ చేసేవారు. కార్పెంట్ వర్క్ చేసినప్పుడు చాలా బాగా చేసేవారు. తర్వాత ఏమైందంటే, ఆ వర్క్ చేయడం ద్వారా కొంతమందికి అమౌంట్ ఇవ్వడం ద్వారా ఒక 10 లక్షల దాకా అప్పు అయిపోయాము మేము. ఎప్పుడైతే అప్పు అయిపోయామో అది తీర్చిన సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయాము. పిల్లల ఫీజులకు కూడా అమౌంట్ లేకుండా అయిపోయింది. ఈ సిచ్యువేషన్ లో నేను ఎదుగుతున్నాను అనమాట, ఏదైనా చేస్తే బాగుండు పిల్లల ఫీజుల కోసమని. ఒక పాంప్లెట్ ద్వారా నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ దొరికింది. అప్పుడు నేను ఇమీడియట్ గా ఈ HVM అంతా నేను విన్నాక నాకు నచ్చింది. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పారు, ఇన్కమ్ వస్తుందని చెప్పారు. అప్పుడు ఫస్ట్ నేను చాలా అండర్ వెయిట్ లో ఉండేదాన్ని బిఫోర్. ఇప్పుడు నేను 12 కేజీలు బరువు పెరిగాను వెంటనే. అంటే ఒక 6 నెలల్లో 12 కేజీలు బరువు పెరిగాను. నేను న్యూట్రిషన్ తీసుకుని మా ఫ్యామిలీ అందరూ కూడా మంచి రిజల్ట్ తీసుకున్నాం. 10 years నుంచి న్యూట్రిషన్ మానకుండా తీసుకున్నాం. ఎప్పుడైతే నేను న్యూట్రిషన్ తీసుకున్నానో ఎక్కువ మందికి పరిచయం చేయడం మొదలు పెట్టాను. ఇన్విటేషన్ వర్క్ అని, పాంప్లెట్ వర్క్ అని. మా సార్ అయితే ఇది కూడా నమ్మలేదు. 4 years అయింది మా సార్ పాంప్లెట్ తీసుకున్నారు రావడానికి. 4 years తర్వాత కూడా రావడం మొదలు పెట్టారు. అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఇందులో వర్క్ చేస్తున్నాం. ఇలా ఎక్కువ ఎఫ్రెష్ పార్టీలు, అవేర్నెస్ క్యాంపులు ఎక్కువ పెడతా ఉంటాము. దీని ద్వారా ఏమైందంటే, ఎప్పుడైతే ఎక్కువ మంది లైఫ్ స్టైల్ మేము మారుస్తున్నామో దేవుడు మాకు మంచి లైఫ్ ఇచ్చారనమాట. అలా మంచి వెకేషన్ కి వెళ్తా ఉంటున్నాము. అలాగే అంటే ఇది వరకు నాకు విజయవాడ ఇటు అన్నవరం తప్ప ఏ ఊరు లేదు, అంత అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు మంచి ఫ్లైట్ జర్నీలు చేస్తున్నాము, మంచి లీడర్షిప్ ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నాను, మంచి రికగ్నిషన్. ఇది వరకు కార్పెంట్ లో వర్క్ లో ఉన్నప్పుడు మాకు ఎప్పుడు రికగ్నిషన్ లేదు. మా సార్ ఎప్పుడు పొద్దుటెళ్ళి ఈవినింగ్ వచ్చేవారు, ఎవరు మెచ్చుకునే వాళ్ళు కూడా లేరు. కానీ ఈ కమ్యూనిటీలో మేము ఎక్కువ మంది జీవితాలు మారుస్తుంటే మా ఎక్స్పీరియన్స్ చాలా మందికి చక్కగా మా ద్వారా కొంతమంది లైఫ్ చేంజ్ అవుతుంది. దీని ద్వారా బిఫోర్ ఫ్యామిలీ చూడండి, మేము అప్పుల్లో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ ఇది ఒక ఫేస్ లో నవ్వు లేదు, ఏమి లేదు, ఎవరు వచ్చి అడుగుతారని. కానీ ఇప్పుడు మా ఫ్యామిలీ చూడండి చాలా హ్యాపీగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, చక్కగా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాం. మేము నా ఫస్ట్ మంత్ చెక్ 1370 రూపాయలతో నేను స్టార్ట్ అయ్యాను ఈ కమ్యూనిటీలో. మాకు అప్పుడే చెప్పారు నైట్ కి ఇన్కమ్ రాదు, మనం చేసుకుంటూ వెళ్తే ఇన్కమ్ వస్తుంది, మీరు ఇందులో హ్యాంగ్ అయి ఉండాలని చెప్పారు. అదే నేను నమ్మి ఈ 10 years నుంచి చేస్తా ఉన్నాం. ఇలా ఇన్కమ్ తీసుకోవడం వల్ల ఎవ్రీ మంత్ కూడా ఇక్కడ చెక్ చూడండి 1,90,500 చేంజ్ ఉంది. అలాగే రిటైల్ ఇన్కమ్ కలిపి 2,45,000 దాకా ఇన్కమ్ తీసుకుంటున్నాం. నేను ఇది వరకు బిఫోర్ ఇందులో 250 రూపాయలకు రెంట్ ఉండే పర్సన్ నేను గోల్ పెట్టుకున్నాను, మంచి హౌస్ తీసుకోవాలి మేము అని చెప్పేసి. ఆ గోల్ రీచ్ అయ్యాను. 1,30 లక్షలతోటి హౌస్ ఓన్ గా తీసుకోగలిగా మంచి లైఫ్ స్టైల్ తీసుకుంటున్నాం. మేము సింకే మేడం, రాజు సార్ చూసి ఇన్స్పైర్ అయ్యాము. ఇంత వండర్ఫుల్ లైఫ్ స్టైల్ తీసుకోవడానికి మై టీమ్, లవ్లీ టీమ్. నేను ఫస్ట్ ఒకదాన్నే వచ్చాను, కానీ ఇంతమంది టీం మేము బిల్డ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మై టీమ్. మాకు ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మై కోచ్ JV స్వామి సార్ అండ్ మాధురి మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఒకసారి లక్ష్మి గారి కోసం మనం క్లాప్ చేద్దామా గట్టిగా? సో మీ రియాక్షన్స్ ఇవ్వండి. లక్ష్మి, that is Mahalakshmi, that is Mahalakshmi, that is Mahalakshmi.
సో ఒక ఉమెన్ గా ఒక డిసిషన్ తీసుకోవడం వల్ల ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా చేంజ్ అవుతుంది అనేది ఈ రోజు మనం చాలా బాగా చూస్తున్నాం, అవునా? సో చాలా మంది లైక్ ఎలా ఉంటారంటే, సో లేడీస్ బయటికి వెళ్ళి వర్క్ చేయడం అంటే ఇంకా స్టిల్ ఇప్పటికే యాక్సెప్ట్ చేయలేని ఫ్యామిలీస్ చాలానే ఉంటున్నాయి, అవునా? బట్ ఇక్కడ మనం చూడొచ్చు, ఒక ఉమెన్ డిసిషన్ వల్ల వాళ్ళ కిడ్స్ లైఫ్ కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, సో కంప్లీట్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం ఎలా చేంజ్ అవుతుంది. సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి బ్యాక్ బోన్ లో ఎలా ఉన్నారు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో చాలా మందికి ఆ గోల్స్ ఉంటూ ఉంటాయి. లైక్ మన హస్బెండ్ కానీ మన వైఫ్ కానీ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మనం ఒక స్పౌస్ గా యాజ్ ఏ వైఫ్ గా సపోర్ట్ చేయాలి అని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. బట్ బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా ఆలోచించి కావచ్చు, చాలా మంది ఆగిపోతూ ఉంటారు. బట్ ఇక్కడ స్టడీతో సంబంధం లేదు, మీరు ఆల్రెడీ విన్నారు ఆవిడ ఏం చదువుకున్నారు అనేది లక్ష్మి గారు. బట్ సో ఇలా చాలా వండర్ఫుల్ స్టోరీస్ మనం వింటూనే ఉన్నాము. సో నెక్స్ట్ స్టోరీ కూడా చూద్దామా? సో చాలా మంది ఇక్కడ మనం ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉన్నారు. సో మనం ఏం చెయ్యాలి అనేది మీకు స్లోలీ తెలుస్తుంది. మన కాల్ అనేది 1 hour కాల్ 8 వరకు ఉంటుంది మనకి, అవునా? సో ఈ స్టోరీస్ లో మీకు అర్థమవుతూ ఉంటుంది. సో చాట్ కంటే మీరు కాల్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి, ఓకే? ఎందుకంటే ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ అనేది ఒక్కొక్క విధంగా మారింది, అవునా? వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చూడండి. సో వాళ్ళు పడిన పెయిన్, ఇప్పుడు తీసుకుంటున్న మంచి మంచి ఫ్రూట్స్ ఎలా తీసుకుంటున్నారు. సో చూద్దామా? మన నెక్స్ట్ స్పీకర్ ఇన్వైట్ చేసుకుందామా? సో ఒక్కసారి మళ్ళీ మీ ఎక్సైట్మెంట్. సో ఎంతమంది ఎక్సైటెడ్ గా ఉన్నారో నాకు కనిపించట్లేదు ఇక్కడ. చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూ హార్ట్స్, క్లాప్స్, చాలా మంచి మంచి రియాక్షన్స్ ఇస్తున్నారు నా కోసం. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ స్పీకర్ ఇన్వైట్ చేసుకుందాము. సో లేడీస్ అండ్ జెంట్మెన్, ప్లీజ్ హెల్ప్ మీ టు ఇన్వైట్ మిసెస్ సోనియా పోసిష్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. గాంధారి గాంధారి నీ మరిది గాంధారి సంగు సంగు నొచ్చి హాలి రంగు సలిండే పోయిన ఏడు ఇంత పొక్కిరి కాదు రైకల వాసనే తెలియని వాడు ఇంత లోపల ఏమి జరిగను. ఇలాగా మేము ఇందులో మంచి పొజిషన్ లో ఉన్నాము. బిఫోర్ హెర్బల్ లైఫ్ మా బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ చాలా పూర్ బ్యాక్గ్రౌండ్. అంటే నేను తమిళనాడులో చిన్న విలేజ్ మాది, కనీసం ఏ ఫెసిలిటీస్ కూడా ఉండదు. అంటే ఒక బస్ కూడా ఒక 2 hours వన్స్ అలా వచ్చే ఒక విలేజ్ నుంచి వచ్చాను నేను. ఎడ్యుకేషన్ అవన్నీ కూడా నాదంతా గవర్నమెంట్ లోనే. స్కూల్ అయినా ఫస్ట్ ఒక 5th క్లాస్ వరకు మా నాన్నగారు ఇంగ్లీష్ మీడియంలో చదివించారు. ఆ 5th క్లాస్ వరకు కూడా ఆ చిన్న ఏజ్ లో అంటే ఆయన ఫీజులు పే చేయడానికి చాలా కష్టపడేవారు. మేము 5 పిల్లలు, నాకు 4 అన్నయ్యలు, నేను ఒకదాన్ని. నన్ను మాత్రం ఆడపిల్ల ఒకతే అనేసి చాలా చదివించాలనేసి చాలా కష్టపడి ఫీజు పే చేసేవారు. కానీ నాకు అది అర్థమయ్యి 6th క్లాస్ నుంచి వదిలేనన్నా, నేను గవర్నమెంట్ లోనే చదువుతాననేసి 12th క్లాస్ వరకు నేను గవర్నమెంట్ లో చదువుకున్నాను. ఆ తర్వాత కూడా ఎక్కడ కాలేజ్ ఫీజు పే చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడతారో అనేసి ఆ తర్వాత కూడా నేను మంచిగా చదువుకుని గవర్నమెంట్ కాలేజ్ లోనే సీట్ రావాలనేసి గవర్నమెంట్ కాలేజ్ లోనే జాయిన్ అయ్యాను. అప్పుడు కూడా బిఫోర్ అంతేకాకుండా మా ఫాదర్ అంతా బట్టల బిజినెస్ అన్నమాట, అంటే క్లాత్ బిజినెస్, బట్టల వ్యాపారం చేసేవాళ్ళు దూరంగా వెళ్ళి. మా అన్నయ్యని కూడా చదివించలేక ఫస్ట్ 2 అన్నయ్యల్ని మాన్పించేశారు, ఎడ్యుకేషన్ స్టాప్ చేయించేసి వాళ్ళని కూడా క్లాత్ బిజినెస్ లో తీసుకెళ్లిపోయారు. అప్పుడు సరిపోలేదనేసి పీజీ నేను చదవడం మానేసి, నాకు బిఫోర్ అంటే డిగ్రీ అవ్వగానే నాకు వచ్చిన శాలరీ ఎంత వచ్చినా పర్లేదు అనేసి చెన్నైలో ఒక 6-7,000 శాలరీకి జాయిన్ అయ్యాను. బట్ ఆ జాబ్ లో నేను అంత సాటిస్ఫై అవ్వలేకపోయాను. అంటే చాలా స్ట్రెస్ ఉండేది, 8 hours చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. నైట్ డ్యూటీ ఉండేది, 6-7,000 నైట్ డ్యూటీ చేయాలా ఇన్ని సంవత్సరాలు చదువుకుని అని ఫీల్ అయ్యేదాన్ని. నాకు లక్కీగా మాకు ఇలాగా నేను మ్యారేజ్ అయ్యేసరికి మా హస్బెండ్ హెర్బల్ లైఫ్ లో ఉండడం వల్ల నేను ఇలాగ న్యూట్రిషన్ తీసుకుని ఫస్ట్ 3 months లో నేను 5 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. మా హస్బెండ్ కూడా మంచిగా ఫ్యాట్ లాస్ అయ్యారు, వెయిట్ లాస్ అయ్యారు. అండ్ దెన్ నేను ప్రెగ్నెన్సీ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా మంచిగా న్యూట్రిషన్ తీసుకున్నాను. మా ఫస్ట్ బేబీ అండ్ సెకండ్ బేబీ కూడా హెల్తీగా ఉంటారు. అండ్ దెన్ లైఫ్ స్టైల్ అంటే మేము నేర్చుకున్నది ఎదుటి వాళ్ళకి నేర్పించాలని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. క్లబ్స్ లో కూడా ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ ఉంటాం. బిఫోర్ హెర్బల్
హెర్బల్ లైఫ్ లో నేను యాక్చువల్ గా ఒక 20 రూపీస్ మాకు లేకుండా నేను కాలేజ్ మానేసిన రోజులు కూడా ఉన్నాయి. 7 రూపీస్ వెళ్ళడానికి, 7 రూపీస్ రావడానికని ఉండేది, అది కూడా లేకుండా కాలేజ్ మానేసిన రోజులు ఉన్నాయి. ఈ రోజు ఇలా అందరికీ మేము సర్వీస్ చేయడం వల్ల ఇద్దరు కలిసి మేము ఫ్యామిలీ అంతా కూడా ఫ్లైట్ జర్నీస్ చేస్తున్నాం, హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేస్తున్నాము. ఎవ్రీ మంత్ కూడా మేము ఫస్ట్ స్టార్టింగ్ మేము స్ట్రగుల్ అయ్యాం. ఏ బిజినెస్ అయినా స్ట్రగుల్ అవుతాం, సేమ్ అలాగే ఈ బిజినెస్ లో కూడా మాకు 3000 4000 వచ్చేది. స్టార్టింగ్ లో స్ట్రగుల్ అయ్యాము, బట్ ఇప్పుడు ఎవ్రీ మంత్ కూడా యాన్యువల్ యావరేజ్ గా మేము 4 lakhs ఇన్కమ్స్ తీసుకుంటున్నాము. లాస్ట్ మంత్ చెక్ మాకు 3,50,000 వచ్చింది. థ్యాంక్స్ టు మై వండర్ఫుల్ టీమ్ అండ్ థ్యాంక్స్ టు మై కోచ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సింధియా మేడం అండ్ రాజు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సోనియా గారు, థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఏ వండర్ఫుల్ స్టోరీ. సో మనకి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే, లైక్ ఆడపిల్లని చదివించడం ఎందుకు అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, అవునా? సో ఆడపిల్ల కాబట్టి ఎక్కువ చదివించి మంచి లైఫ్ ఇవ్వాలి అని వాళ్ళ పేరెంట్స్ ఆలోచించారు, బట్ ఫైనాన్షియల్ గా వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు, అవునా? సో ఇలా రకరకాల సిచ్యువేషన్స్. నాకైతే ఎవరి స్టోరీ విన్నా కూడా వాళ్ళలో మన లైఫే కనిపిస్తుంది. నా లైఫ్ కావచ్చు, లేదు మా మమ్మీది కానీ, మా కజిన్ది కానీ. సో నా చుట్టూ ఉండే లేడీస్ అందరూ కూడా నాకు వీళ్ళ స్టోరీస్ లో కనిపిస్తూ ఉన్నాయి, అవునా? ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తను ఈ రోజు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఎంటర్ప్రినియర్ గా, ఒక మంచి సక్సెస్ఫుల్ ఉమెన్ గా చేంజ్ చేసుకున్నారు తన లైఫ్ ని. సో ఒక్కసారి సోనియా గారి కోసం క్లాప్ చేద్దామా? సో ఎస్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సోనియా గారు. సో నేను మీకు ఆల్రెడీ రిమైండ్ చేస్తూనే ఉన్నాను, బట్ మీరు వీలైనంత వరకు 2-3 డివైజెస్ లో లాగిన్ అయిన వాళ్ళు ఒక దగ్గరకు వచ్చేసి వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా మంది పీపుల్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు, కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అని. సో అలాంటి వాళ్ళకి మీరు ఒక మంచి ఛాన్స్ ఇవ్వండి. సో మన నెక్స్ట్ స్పీకర్ ఇన్వైట్ చేసుకుందామా? సో ఎలా ఉన్నాయి? చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి కదా మనకి స్టోరీస్ అనేది. సో ఇలాంటి సక్సెస్ఫుల్ ఉమెన్ ని చూస్తుంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో మీరు ఊహించుకుంటూ ఉండండి వాళ్ళ సక్సెస్ఫుల్ పిక్చర్స్ ని కానీ. సో వాళ్ళు ఏదైతే లైఫ్ స్టైల్ ఇమేజెస్ పెడుతున్నారో వాటిలో చాలా వండర్ఫుల్ గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకొక వండర్ఫుల్ స్టోరీ ఉంది మనకి, తన్ని కూడా మనం ఇన్వైట్ చేసుకుందాము. సో ప్లీజ్ హెల్ప్ మీ టు ఇన్వైట్ అవర్ నెక్స్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ మిస్సెస్ లోకేశ్వరి గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ మేడం, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ లోకేశ్వరి. సో మేము ఈ కమ్యూనిటీలో 10 years నుంచి ఉంటున్నాము. 10 years కంప్లీట్ అయింది కమ్యూనిటీకి వచ్చి. బిఫోర్ నేను చాలా ఓవర్ వెయిట్తో ఉండేదాన్ని. ఎందుకని అంటే, సో నాకు ఫుడ్ ఎలా తినాలి, ఏం తినాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ అనేది ఏమీ తెలిసేది కాదు. సో ఎప్పుడైతే ఈ కమ్యూనిటీ పరిచయం అయిందో, మా కోచ్ గైడ్ లైన్స్ ప్రకారం న్యూట్రిషన్ తీసుకుంటూ నా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటూ 10 kgs వెయిట్ లాస్ అయ్యాను. అలాగే మంచి స్కిన్ రిజల్ట్ కూడా తీసుకున్నాను. సో మా హస్బెండ్ కూడా ఈ న్యూట్రిషన్ తీసుకుంటూ తన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుని 14 kgs వెయిట్ లాస్ అయ్యారు. సో ఇప్పుడు చాలా హెల్దీగా యాక్టివ్గా ఉండగలుగుతున్నాం. సో ఇది మా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ ఫోటో. ఇప్పుడు 12 years కంప్లీట్ అయింది. ఇప్పుడు రీసెంట్ ఫోటో ఇది. సో చాలా మంచి లైఫ్ స్టైల్ మేము లీడ్ చేస్తున్నాము. అలాగే మేము తీసుకోవడమే కాకుండా మా పిల్లలకు కూడా ఎవ్రీడే న్యూట్రిషన్ ఇస్తూ, వాళ్ళకి ఇప్పటి నుంచే న్యూట్రిషన్ అలవాటు చేస్తూ హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అలవాటు చేస్తున్నాం. మా పిల్లలు న్యూట్రిషన్ తీసుకుంటూ మంచి హైట్ గ్రోత్ పెరిగారు. అలాగే వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. సో బిఫోర్ ఇది నేను ఒక హౌస్ వైఫ్ని. మా సారు జాబ్ చేయడానికి వెళ్ళిపోయేవారు. మార్నింగ్ 4కి వెళ్ళిపోతే నైట్ 12 or నెక్స్ట్ డే మార్నింగ్ 4 అలా ఉండేది. అప్పుడు నేను ఒక్కదానే ఇంట్లో కూర్చుంటూ చిన్న బేబీని వేసుకుని, మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఫుడ్ తినడానికి కూడా లేని సిచ్యువేషన్ వచ్చేసింది ఆ టైంలో. సో అప్పుడు మా సార్ ఒకటి డిసైడ్ అయ్యారు, ఇదంతా చేసేది వీళ్ళ కోసమే కదా, ఎందుకని నాకు ఇంత బాధ పెడుతూ ఈ జాబ్ అవసరమా అని చెప్పి. సో అప్పటికే మా కోచ్ మమ్మల్ని ఫాలోఅప్ చేస్తున్నారు ఈ కమ్యూనిటీలోకి రమ్మని. సో అప్పుడు ఆ డెసిషన్ తీసుకుని మేము న్యూట్రిషన్ క్లబ్ అనేది స్టార్ట్ చేసాము. ఇది మాది ఓల్డ్ న్యూట్రిషన్ క్లబ్. సో 20 to 30 పీపుల్స్ పట్టేవారు. సో ఆ క్లబ్ సరిపోయేది కాదని రీసెంట్గా మేము 100 members పట్టే పెద్ద క్లబ్ తీసుకున్నాము.
సో మంచిగా న్యూట్రిషన్ క్లబ్ యాక్టివిటీస్ అన్నీ కూడా రన్ చేస్తూ ఇన్విటేషన్ వర్క్ అవన్నీ కూడా చేసుకుంటున్నాము. అలాగే ట్రైనింగ్స్కి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్కి కూడా వెళ్తూ ఉంటాము. ఎందుకంటే ఎక్కువ నేర్చుకుంటూ మేము మా చుట్టూ ఉన్న జనాలకు కూడా మేము నేర్పించుకుంటూ మంచి రికగ్నిషన్స్ తీసుకుంటున్నాము. సో ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ కూడా బాగా వెళ్తూ ఉంటాము. సో నేను బిఫోర్ నాకు మాట్లాడాలంటే కూడా చాలా భయంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నాను. సో మేము లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడమే కాకుండా ఎక్కువ మందికి హెల్ప్ చేయడం వల్ల మంచి వెకేషన్స్కి క్వాలిఫై అవుతూ ఇంటర్నేషనల్ వెకేషన్స్ కూడా వెళ్తూ ఉన్నాము. సో మంచి లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయగలుగుతున్నాము. ఒకే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఒక చోట ఉండగలుగుతున్నాము. సో అలాంటి లైఫ్ స్టైల్ మాకు ఇచ్చింది కమ్యూనిటీ. సో బిఫోర్ మా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా ఉండేదంటే ఒక రెంట్ హౌస్లో ఉండి ఒక్క స్కూటీ మీద నలుగురుము అండ్ మా లగేజ్ కూడా ఒకే స్కూటీ మీద వెళ్ళే వాళ్ళము. సో ఆఫ్టర్ లైఫ్ స్టైల్ ఓన్ ఫ్లాట్ కొనుక్కోగలిగాము, ఓన్ కార్ కొనుక్కోగలిగాము. ఎంత జర్నీ అయినా సరే ఒకే డేలో కంప్లీట్ చేసుకోగలుగుతున్నాము. సో ఇదంతా కేవలం మేము చేసే వర్క్ అండ్ యాక్టివిటీస్ని బట్టి మేము చేసుకోగలుగుతున్నాము. లాస్ట్ మంత్ మా ఇన్కమ్ వచ్చి చెక్ అండ్ రిటైల్ న్యూట్రిషన్ క్లబ్ అంతా కలిపి 5,41,740 రూపీస్ వచ్చింది. సో థ్యాంక్ యూ మై కోచ్ మాకు ఇంత మంచి లైఫ్ స్టైల్ని ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ మై మెంటర్స్. సో ఎప్పుడూ కూడా ఏదైనా తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటే మా మెంటర్స్ ఎప్పుడూ కూడా ముందుని మమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ మై టీమ్, థ్యాంక్ యూ మర్క్యూస్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ లోకేశ్వరి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో వాట్ వండర్ఫుల్ స్టోరీ. సో తను కిడ్స్ తో ఇంట్లో చాలా సఫర్ అవుతూ చాలా పెయిన్ఫుల్ స్టోరీ మనకి చూసాం మన స్టార్టింగ్ లో. సో ఎలా ఉంటుంది చాలా చిన్న ఏజ్ లో చేతిలో ఒక చిన్న బేబీతో మళ్ళీ క్యారీయింగ్, సో ఎవరు సపోర్ట్ లేనప్పుడు అలాంటి లైఫ్ నుంచి పిల్లలు అండ్ తన హస్బెండ్ ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తూ సో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వెకేషన్స్ కి వెళ్తూ చాలా మంది పీపుల్ కి హెల్ప్ చేయడం వల్ల తను ఇలాంటి లైఫ్ స్టైల్ వచ్చింది అని చెప్పారు మనకి, అవునా? సో అలాంటి వండర్ఫుల్ స్టోరీ మనతో షేర్ చేసుకున్నందుకు ఒక్కసారి లోకేశ్వరి గారి కోసం క్లాప్ చేద్దామా? సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో లైక్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, మాక్సిమం నాకు కనిపించే వాళ్ళందరూ ఉమెన్సే కనిపిస్తున్నారు. సో లైక్ ఇంతమంది సక్సెస్ఫుల్ ఉమెన్స్ ని, సో ఈ 10 మెంబర్స్ లాగా టాప్ 10 మాత్రమే మనం తీసుకున్నాం బెస్ట్ స్టోరీస్ అనేది. సో మీలో ఎంతమంది ఇలా టాప్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారు? సో ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. సో ఆల్మోస్ట్ మాక్సిమం చాలా మంది పీపుల్ మనకి ఇక్కడ హ్యాండ్ రైజ్ చేశారు, అవునా? సో థ్యాంక్ యూ. సో మీరు హ్యాండ్ రైజ్ చేయొద్దు, మీకు రియాక్షన్స్ ఉంటాయి అక్కడ. సో రియాక్షన్స్ లో కానీ చాట్ లో కానీ మీరు చెప్పొచ్చు. ఓకే, సో మనం చాలా స్టోరీస్ చూసాము. సో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నా స్టోరీ కూడా నాకు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో రెడీగా ఉన్నారా వినడానికి? ఎస్, సో నా స్టోరీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎస్, సో వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మై సెల్ఫ్ ఐఎమ్ హిమ, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. సో నేను ఈ కమ్యూనిటీలో లాస్ట్ 11.5 years గా నేను ఉన్నాను. సో నేను 11.5 years గా ఎలా వచ్చాను ఈ కమ్యూనిటీకి పరిచయం అయ్యాను అంటే మా హస్బెండ్ ద్వారా పరిచయం అవడం జరిగింది. సో లైక్ చిన్నప్పటి నుంచి చాలా డ్రీమ్స్ ఉన్నాయి, గోల్స్ ఉన్నాయని ఇందాక మనకు ఒకరు చెప్పారు స్టోరీలో, అవునా? నాకు చిన్నప్పటి నుంచి గోల్స్, డ్రీమ్స్ కూడా తెలియదు. జనరల్ నాకు చాలా చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయింది. అయిన తర్వాత లైఫ్ ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ లాంటిది అనమాట నాది, అవునా? చాలా మంది బ్యాక్గ్రౌండ్ చూసారు, మాదేమి వెల్ సెటిల్డ్ బ్యాక్గ్రౌండ్ అయితే కాదు. సో నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో నన్ను చదివించడానికి కూడా మా ఫాదర్ చాలా సఫర్ అయ్యారు. సో వాళ్ళ సిచ్యువేషన్ అది కాదు, చాలా మంది మా రిలేటివ్స్, కజిన్స్ అందరూ సజెస్ట్ చేస్తూ ఉండేవారు. సో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా, ఎందుకు నువ్వు అంత సఫర్ అవుతూ వాళ్ళని ప్రైవేట్ స్కూల్లో చదివించడం, ఫీజులు పే చేయడానికి అని. బట్ ఎప్పుడు ఆయన లైక్ మా కోసం ఏది వెనకాల ఆస్తి కోసలే సంపాదించి పెట్టలేదు, కానీ ఎంత సఫర్ అయినా స్కూల్ ఫీజు పే చేయడం మాత్రం చదివించాలి అనే ఇంటెన్షన్ ఉండేది. సో అదే విధంగా మంచి లైఫ్ ఇవ్వాలి అని మాకు అనుకున్నారు. బట్ వాళ్ళ స్తోమతకి మించి లైఫ్ ఇవ్వలేకపోయారు మాకు. నేను ఎప్పుడు మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక డాటర్ లానే ఉన్నాను. సో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మా హస్బెండ్ వాళ్ళు కూడా ఏం వెల్ సెటిల్డ్ కాదు.
సో హీస్ అవర్ కజిన్ ఓన్లీ. సో వాళ్ళు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మేమిద్దరం ఏం డిసైడ్ అయ్యాము అని అంటే, మన లైఫ్ మన పేరెంట్స్ ఇచ్చిన లైఫ్ లా కాకుండా మన పిల్లలకి మనం ఒక బెస్ట్ లైఫ్ ఇవ్వాలి. సో మనం సఫర్ అయినట్టుగా మన పిల్లలు ఉండకూడదు. సో ఒక లైక్ మా ఇద్దరి ఇంటెన్షన్ ఎలా ఉండేది అని అంటే, లైక్ మా చుట్టూ ఉన్న రిలేటివ్స్ లో కానీ మా ఫ్రెండ్ సర్కిల్స్ లో కానీ మేము ఒక బెస్ట్ ఫ్యామిలీగా వెల్ సెటిల్ ఫ్యామిలీగా ఉండాలి, అలాంటి పేరు మేము తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఈ కమ్యూనిటీలో చాలా సీరియస్ గా చాలా మందికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాము. అంతకుముందు డ్రీమ్స్ గోల్స్ లేని వాళ్ళం ఈ కమ్యూనిటీలోకి వచ్చాక మంచిగా హెల్త్ రిజల్ట్స్ తీసుకున్నాము. ఒక ఫిట్ గా మా పిల్లలు కూడా మీరు చూసారు ఆల్రెడీ ఇప్పుడు. సో ఎంటైర్ ఫ్యామిలీ ఫిట్నెస్ తో కానీ హెల్త్ తో కానీ ఉండడం జరుగుతూ ఉంది. సో అంతకుముందు ఏం తెలియదు నాకు, అలాంటిది అలా ఉండేదాన్ని నేను ఇక్కడ ఓల్డ్ పిక్చర్ లో. బట్ ఇప్పుడు నా లైఫ్ స్టైల్ ఓవరాల్ గా ఇలా చేంజ్ చేసుకోగలిగాను. సో ఎవ్రీ న్యూ డే ఈజ్ ఎ న్యూ ఛాన్స్ టు చేంజ్ యువర్ లైఫ్ ఆర్ లైఫ్ స్టైల్. అక్కడ మీరు చూడొచ్చు పైన ఉన్న చేంజ్ అనేది. సో ఇలాంటి చేంజ్ మాకు ఎలా వచ్చింది అని అంటే, సో మేము ఒక్కటే డిసైడ్ అయ్యాము ఇంతకు ముందు బిఫోర్ మా మ్యారేజెస్ కానీ మా పేరెంట్స్ లైఫ్ ఎలా ఉందో మా లైఫ్ అలా ఉండొద్దు అని డిసైడ్ అయ్యాము. మేము చేంజ్ చేసుకోగలిగాము. సో ఇంతకు ముందు ఇది మా హస్బెండ్ వాళ్ళ ఓన్ హౌస్ ఇలా ఉండేది. సో ఇలాంటి హౌస్ నుంచి వచ్చిన తను ఒక మంచి డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి అనే గోల్ ఉండేది. సో ఇలా మేము ఒక మంచి ఓన్ హౌస్ తీసుకోగలిగాము. నెక్స్ట్ మా హౌస్ అంతా కూడా మాకు నచ్చినట్టుగా మేము డిజైన్ చేసుకోగలిగాము. సో ఇంతకు ముందు మేము రెంట్ హౌస్ లోనే ఉండేవాళ్ళం. మీరు చూసిన ఓన్ హౌస్ కూడా మా హస్బెండ్ చిన్నప్పుడే వాళ్ళు అమ్మేయడం జరిగింది, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగోక. బట్ ఇప్పుడు మేము ఇలాంటి ఒక మంచి హౌస్ కానీ ఇలా బైక్ చాలా మందికి ఉంటుంది, బట్ 2 lakhs ప్లస్ మనీ అనేది ఆన్ స్పాట్ కట్టి మనం బైక్ తీసుకోగలిగాము మన ఓన్ ఇన్కమ్ తో అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. సో మాకు ప్రతి చిన్న విషయాన్ని కూడా మేము చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. సో ఇది కూడా మేము కార్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు బయట చూస్తుంటే చాలా మంది ఇళ్లలో కార్లు ఉంటాయి, బైక్లు ఉంటాయి, ఇల్లు కూడా ఉంటాయి. కానీ వీటిని నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, చిన్నప్పటి నుంచి మేము రెంట్ హౌస్ నుంచి వచ్చాం. మాకున్న హౌసెస్ మా పేరెంట్స్ సిచ్యువేషన్స్ ద్వారా, మా మదర్ వాళ్ళు కానీ లైక్ మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఓన్ హౌస్ ఉండి వాళ్ళు అమ్మేసుకోవాల్సి వచ్చింది అనమాట. సో అలాంటి పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఉంటారు మన చుట్టూ. సో హౌస్ ఉండి కూడా కష్టాల్లో ఏదో ఒక అప్పుల కోసం కానీ ఇలా లాస్ అయ్యే వాళ్ళు. సో దాని కారణంగా ఈ రోజు మేము ఒక మంచి హౌస్, బైక్, కార్ తీసుకుంటూ పిల్లలతో ఎంటైర్ ఫ్యామిలీ ఇలా ఒక వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ సో చాలా హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నాము. ఇలాంటి ఒక మంచి లైఫ్ అనేది మాకు ఈ కమ్యూనిటీ ద్వారా పరిచయం అవడం జరిగింది. సో ఈ కమ్యూనిటీలోకి రాకపోయి ఉంటే తను ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండేవారు, నేను ఒక హౌస్ వైఫ్ గా నా పిల్లలతో, సో నా లైఫ్ అక్కడితోనే ఉండిపోయేది. సో కానీ ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము, నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్పాను, మంచిగా హెల్త్ రిజల్ట్స్ తీసుకున్నాము. నెక్స్ట్ చాలా మందికి ఇన్స్పైరింగ్ గా మేము ఉన్నాము. సో నెక్స్ట్ నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాను ఈ కమ్యూనిటీలోకి రావడం వల్ల. మా పేరెంట్స్ మమ్మల్ని చదివించడానికి ఎలా సఫర్ అయ్యారో మేము అలా అవ్వకూడదు అని వాళ్ళు ఒక బెస్ట్ స్కూల్స్ అండ్ కాలేజ్ లో చదివించాలి అనే ఇంటెన్షన్ తో వర్క్ చేస్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఉన్నాము, మా లైఫ్ స్టైల్ మార్చుకున్నాము. అండ్ 5th పాయింట్, మేము మంచి మంచి వెకేషన్స్ కి వెళ్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ ఫైనల్లీ 6th, మేము ఏదైతే ఇవన్నీ చెయ్యాలి అంటే మనకు కావాల్సింది మనీ, అవునా? సో అది లేకుండా ఏదైనా జరుగుతుందా మన లైఫ్ లో? జరగదు. సో ఇలాంటి ఒక మంచి ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా మనకి ఉంది అనేసి మేము దీనిలో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మంత్ మాకు వచ్చిన చెక్ ఇన్కమ్ ఇది. సో చాలా తక్కువ వచ్చింది, 1300 రూపీస్ వచ్చింది. బట్ డే బై డే ఈ లాస్ట్ 11.5 years గా మేము చేసిన వర్క్ కానీ చాలా మంది పీపుల్ చేస్తున్న సర్వీస్ ద్వారా కానీ సో ఎవ్రీ మంత్ ఆన్ అండ్ యావరేజ్ గా 7 to 8 lakhs ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోగలుగుతున్నాము. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కి వస్తామని మేము ఎప్పుడూ అనుకోలేదు, బట్ ఈ కమిటీ ద్వారా మాకు అది సాధ్యమైంది. సో ఇలాంటి ఆపర్చునిటీ మాకు పరిచయం చేసిన మా కోచెస్, సో థ్యాంక్ యూ సో మచ్ టు మై స్పాన్సర్ స్వామి సార్ అండ్ మాధురి మ్యామ్. సో థ్యాంక్ యూ మై టీమ్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మై మెంటర్స్ రాజు సార్ అండ్ సింథియా మ్యామ్. సో థ్యాంక్ యూ ఆల్. సో అందరి స్టోరీస్ కోసం నేను క్లాప్స్ కొట్టించాను, సింబల్స్, రియాక్షన్స్, గ్రాటిట్యూడ్ అన్ని అడిగాను. ఇప్పుడు నా స్టోరీ కోసం రియాక్షన్స్ ఇస్తారా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను నా స్టోరీలో ఉన్న 6 పాయింట్స్ ఏంటి అనేది. సో ఈ 6 కావాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇలాంటివన్నీ మీకు రావాలి అంటే మీరు ఏం చేయాలి? అండ్ ఇంకా ఇలా చాలా డౌట్స్ మీలో రైజ్ అవుతూ ఉన్నాయి, అవునా? సో ఇవన్నీ క్లియర్ అవ్వాలి అంటే ద ఫైనల్ స్టోరీ ఉంది మనకి ఇప్పుడు. సో చాలా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కి, లాక్స్ ఆఫ్ మెంబర్స్ కి ఇన్స్పైరింగ్ గా ఉన్న ఉమెన్ అన్నమాట. సో గోల్డెన్ ఉమెన్ అనేసి తెలంగాణకి అవార్డు కూడా వచ్చింది. సో
ఇలాంటి అవార్డు ఎందుకు వచ్చింది అంటే చాలా మంది ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ కానీ చాలా మంది పీపుల్ కి ఒక లైఫ్ స్టైల్ కానీ ఒక వెల్త్ కి సంబంధించి కానీ ఇలాంటివి అన్ని పరిచయం చేసి ఎంతో మంది జీవితాలను మార్చారనమాట. సో ఇలాంటి ఒక బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రీనియర్ ని ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఎక్సైటెడ్ గా ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి నాకు మంచిగా హార్ట్ రియాక్షన్స్ ఇవ్వండి. నేను మ్యామ్ ని ఇన్వైట్ చేస్తాను మీకోసం. ఇది ఫైనల్ స్టేజ్. సో చాలా కేర్ఫుల్ గా వినండి. సో ఇన్వైట్ చేసుకుందామా? Ladies and gentlemen, please help me to invite our wonderful woman of the day, Mrs. Cynthia ma'am on the screen. And the world's gonna know your name, yeah. 'Cause you burn with the first flame, yeah. And the world's gonna know your name, yeah. And you'll be on the walls of the Hall of Fame. Good evening, ma'am. Good evening, everybody. 1 minute. గుడ్ ఈవినింగ్ సార్. One second. Good. Just a moment. Okay. So good evening everybody. So చాలా మంది కాల్లో ఉన్నారు and this is the last week of the month, last week of the year కూడా చెప్పొచ్చు. సో అందరు స్టోరీస్ షేర్ చేసుకున్నారు. సో నా స్టోరీ కూడా షేర్ చేస్తాను. నా పేరు సింథియా. సో మేము వచ్చేసి హెర్బల్ లైఫ్లో ఫ్రమ్ లాస్ట్ 22.5 yearsగా ఉన్నాము. సో ఈ కంపెనీ ఎందుకు మేము జాయిన్ అయ్యాము అంటే నేను వచ్చాను ఒక 5,000 ఒక పార్ట్ టైం ఇన్కమ్ గురించి అన్నట్టుగా వచ్చాను. సో మా హస్బెండ్ యాక్చువల్లీ చూస్తే చాలా మంచి బ్యాక్గ్రౌండ్ అంటే ఈ వాజ్ అ గ్రూప్ 1 ఆఫీసర్, ఒక గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పొచ్చు. ఓకే, కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే తన శాలరీ చాలా చాలా బాగా తక్కువ ఉండేది అనమాట. సో 27 years బ్యాక్ తన శాలరీ వచ్చేసి ఓన్లీ 6,000 రూపీస్ తన స్టార్టింగ్ శాలరీ అనమాట. సో అప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అయింది ఎలా ఏంటి ముందుకి ఎలా వెళ్ళచ్చు అన్నట్టుగా ఉండిందనమాట. కానీ అలా లైక్ దెన్ గెటింగ్ మ్యారీడ్, దెన్ ఇద్దరు పిల్లలు ఆన్ ద వే. సో కొంచెం భయం అయితే ఉండింది, హౌ విల్ ఐ రేజ్ మై చిల్డ్రన్ అన్నట్టుగా. ఎందుకంటే ఐ కుడ్ సీ అనమాట ఫ్యూచర్ చూడొచ్చు ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా అవుతుంది. నా ఫోకస్ వచ్చేసి నా ఇద్దరు పిల్లలకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అన్నట్టుగా ఉండిందనమాట. అండ్ ఇక్కడ ఎంతమంది కాల్లో మాట్లాడారు వాళ్ళందరూ చెప్పారు కదా మాకు డ్రీమ్స్ ఉంది, డిజైర్స్ ఉంది. ఎస్, నాకు ఉండింది, డ్రీమ్స్ ఉండింది, డిజైర్స్ ఉండింది, కానీ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనేది అర్థం అయ్యేది కాదు. సో ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఒక పేపర్ యాడ్ చూసాను, పార్ట్ టైం ఇన్కమ్, ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టుగా. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ అయితే నచ్చింది, లైక్ ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అన్నట్టుగా. సో కానీ మొత్తం సపోర్ట్ ఇచ్చింది మా హస్బెండే. ఎందుకంటే నాకు అందరితో మాట్లాడడానికి అంతగా లేదు. సో కానీ మాట్లాడాలి, లైక్ చాలా వరకు లైక్ హ్యావ్ టు స్పీక్ టు లాట్స్ ఆఫ్ పీపుల్ అన్నట్టుగా. సో ఐ వాజ్ బేసిక్లీ అ వెరీ షై అండ్ అన్ ఇంట్రోవర్ట్ పర్సన్ అని చెప్పొచ్చు. కానీ మెల్లమెల్లగా ఈ కంపెనీలో వచ్చిన తర్వాత చాలా ట్రైనింగ్, చాలా సపోర్ట్ ఉండే వరకు వీ స్టార్టెడ్ గ్రోయింగ్ అనమాట యాజ్ పర్సన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మీ యాజ్ అన్ హౌస్ వైఫ్. సో ఇది అన్ని పిక్చర్స్ 27 years కింద ఆర్ 25 years కింద పిక్చర్స్ అనమాట. సో మా ఇద్దరు పిల్లలు. సో దిస్ ఈజ్ మై ట్రాన్స్ఫర్మేషన్. బిఫోర్ కమింగ్ టు హెర్బల్ లైఫ్ 2 times ఒబెసిటీ క్లినిక్స్ వెళ్ళాను, డయట్ పిల్స్ అనేది వాడాను. నాకు అర్థమవుతుంది వెయిట్ లాస్ అంత ఈజీ కాదు, చాలా టఫ్ అనమాట. కానీ ఎప్పుడైతే ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడానో చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చిందనమాట. సో ఈ పింక్ సారీలో చూసినప్పుడు నా ఏజ్ వచ్చేసి 25 years. నౌ ఐఎమ్ 48 years అనమాట. సో స్టిల్ బికమింగ్ స్ట్రాంగర్ ఈచ్ డే అనమాట.
సో ఈ మామూలుగా ఏంటంటే మనం ఏజ్ పెరిగే వరకు మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాడీలో చేంజెస్ వస్తుంది, డిఫరెంట్ ఛాలెంజెస్ అనేది వస్తుంది అనమాట. సో కానీ అదంతా లైక్ ఆఫ్టర్ యూజింగ్ గుడ్ న్యూట్రిషన్ అండ్ హ్యావింగ్ అ గుడ్ లైఫ్ స్టైల్ అంటే లైక్ మన స్లీప్లో, మన ఫుడ్ ఇంటేక్లో, మన థాట్ ప్రాసెస్లో, మన డైలీ యాక్టివిటీస్లో, దాంట్లో మనం కరెక్ట్గా ఉన్నాము అనుకోండి, అప్పుడు కానీ ఈ డైలీ ఛాలెంజెస్ అనేది మనకు ఏజ్ రిలేటెడ్ ఛాలెంజెస్ బాగా అవాయిడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ అస్. సో మా హస్బెండ్, నేను, మై సన్, సో ఇది మా ఇద్దరు పిల్లలు. వాళ్ళకు కూడా నేను ఏజ్ 3 years 4 yearsగా ఈ గుడ్ న్యూట్రిషన్ ఇస్తూ వచ్చాను అనమాట. సో ఇప్పుడు వాళ్ళు 26 and 25 years ఉన్నారు. సో మై ఎంటైర్ ఫ్యామిలీ, వి యాజ్ అ ఫ్యామిలీ ఆర్ ఇన్ టు ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ అని చెప్పొచ్చు. సో మా హస్బెండ్ తను Group 1 ఆఫీసర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దిస్ శాలరీ వచ్చేసి 2005లో, ఇది మా హస్బెండ్ శాలరీ అనమాట, 12,000 rupees. సో యూ కెన్ ఇమాజిన్ ఆ 12,000తో మనం ఏం చేయొచ్చు అన్నట్టు. సో పెద్దగా లేదు, సో వెరీ టఫ్ అనమాట. సో సార్ తను డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు, ఇది ఖమ్మంలో ఉన్నప్పుడు తనది ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్. నా మా హస్బెండ్ ఏజ్ వచ్చేసి 55 years అనమాట. సో ఓకే, బట్ విత్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటంటే వీ వర్ ఏబుల్ టు మీట్ ఆల్ ద డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ ఆఫ్ హెర్బల్ లైఫ్. సో దిస్ ఈజ్ మై ఫిట్నెస్. సో ఫిట్నెస్ని నేను బాగా ఎంకరేజ్ చేస్తాను, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనకు 7 daysలో అట్లీస్ట్ 5 days 6 days కంపల్సరీగా వర్కౌట్ అనేది పెట్టుకోవాలి. ఈటింగ్ ఎట్లా, మనకు ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది. ఓకే, సో మై ఫ్యామిలీ, సో మా హస్బెండ్ ఇంకా మా పెద్ద అబ్బాయి లాస్ట్ ఇయర్ ఇది గోవా ఐరన్ మ్యాన్లో పార్టిసిపేట్ చేశారు. ఈ ఇయర్ వచ్చేసి మా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా హస్బెండ్ ఇంకా మా ఇద్దరు పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారనమాట. సో దిస్ ఈజ్ విత్ అవర్ బ్రాండ్ అంబాసిడర్స్, దిస్ ఈజ్ విత్ అవర్ జిమ్ విత్ బిజినెస్ ఫిలాసఫర్. సో ఇది మన బ్రాండ్ అంబాసిడర్స్తో, సో విత్ డాక్టర్స్ అండ్ సైంటిస్ట్. ఓకే, దిస్ ఈజ్ విత్ అవర్ CEO. సో ఇట్లాంటి ఆపర్చునిటీ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. సో మేమేం చేస్తాము అంటే, సో ఈ మా న్యూట్రిషన్ క్లబ్లో మేము క్లాసెస్ అనేది చెప్తాము. క్లాసెస్ అంటే ఏం తినాలి, ఎట్లా తినాలి, ఎంత వరకు తినొచ్చు అన్నట్టుగా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సర్వింగ్ గుడ్ షేక్స్. సో ఈ ఆపర్చునిటీ వల్ల వీ ట్రావెల్డ్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని హ్యాపీగా చెప్పొచ్చు. సో 2007 నుండి మేము స్టార్ట్ చేసాము ఫార్మల్గా, లైక్ సో ఎవ్రీ ఇయర్ ఒక 2-3 countries అయినా కంపల్సరీగా వెళ్తాం అనమాట. సో దిస్ ఈజ్ ఇన్ Taiwan, సో దిస్ ఈజ్ USA, దెన్ Portugal, దెన్ సౌత్ కొరియా, ఇక్కడ చూడొచ్చు. సో లైక్ ట్రైనింగ్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఇండోనేషియా, బాలి. సో ఏంటంటే ఈ లైక్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక హౌస్ వైఫ్, మా హస్బెండ్ వచ్చేసి ఒక Group 1 ఆఫీసర్, కానీ నవ్ వీ హ్యావ్ బికమ్ ట్రైనర్స్ అని చెప్పొచ్చు. సో మామూలుగా వేరే కంపెనీలో అట్లా లేదు, కానీ మన కంపెనీలో వీఆర్ లైక్ వీ బికమ్ అ ట్రైనర్. ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ని షేర్ చేయమని చెప్తారనమాట. సో గెస్ట్ స్పీకర్ ఇన్ కంబోడియా. ఓకే, సో ఐ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ మై రన్స్. ఓకే, సో నేను ఒక లైక్ ట్రైన్ సమ్ టైమ్స్, go on the stages, like this is me. ఓకే, ట్రైనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సో మెనీ పీపుల్. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఈవెన్ ఇఫ్ యూ బిలీవ్, ఇక్కడ మీరు నమ్మితే మీకు కూడా ఇట్లాంటి అవకాశాలు దొరుకుతుంది అనమాట. సో కానీ ఏంటంటే యూ షుడ్ బిలీవ్ అండ్ యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ కమిట్మెంట్ అనమాట, దట్ ఐ క్యాన్ డూ ఇట్ అన్నట్టుగా. సో దిస్ వాజ్ ఇన్ 2020, లైక్ నాకు ఇది అవార్డ్ వచ్చింది, ఉమెన్ ఫర్ గోల్డెన్ తెలంగాణ. అండ్ దిస్ ఇయర్ మార్చ్లో సో ఆద్య అవార్డ్ అనేది వచ్చింది ఫ్రమ్ IDSA. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది 2 years బ్యాక్ ఫర్ గివింగ్ ది అవార్డ్ లైక్ హెర్బల్ లైఫ్ యాక్టివ్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్. ఓకే, సో మామూలుగా లైక్ డోంట్ గెట్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ, అదర్వైజ్ యూ రియలీ డోంట్ గెట్. బట్ విత్ దిస్ కంపెనీ మనకి ఇట్లాంటి అవకాశాలు ఉంటుంది అనమాట. సో 1 million వాల్యూమ్ పాయింట్స్ లైక్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ వచ్చింది. సో దిస్ ఈస్ ద బెస్ట్ పిక్చర్ అనమాట. ఎప్పుడైతే మేము చైర్మన్స్ క్లబ్ అయ్యాము, సో మా CEO మాకు ఆ పిన్ పెట్టడం ఇస్ చాలా ఒక ప్రౌడ్ మూమెంట్ అని నేను చెప్పొచ్చు. సో దిస్ ఈస్ విత్ ఆల్ మై డైమండ్స్.
Okay, so this is with our Chairman's Club members and Founder Circle members. So 2011 నుండి every single year by grace of God అని చెప్పొచ్చు that we've been receiving this Marque's annual bonus award. ఓకే, సో ఈ కంపెనీలో ఇంకొక బ్యూటీ ఏంటంటే వెకేషన్స్ అనేది ఇస్తుంది అనమాట. సో 2008 నుండి every single year we've been qualifying and going to all the vacations. So this is in Maldives, idi Hawaii and Dubai. This is Hong Kong vacation. This is at Bali. ఈ పిక్చర్స్ చూస్తున్నప్పుడు మీ సెల్ఫ్ని కూడా ఇమాజిన్ చేసుకోండి కి మీరు కూడా ఒక రోజు అక్కడ వెళ్తారు, అట్లాంటి పిక్చర్స్ తీసుకుంటారు, మీరు ఫ్యామిలీతో వెళ్ళండి. ఇట్స్ సో బ్యూటిఫుల్ అనమాట. సో దిస్ ఈజ్ ఇన్ జపాన్. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ జపాన్ అండ్ దిస్ ఈజ్ ఇన్ రోమ్, ఇటలీ. ఇట్లాంటి ప్లేస్ నేను ఎప్పుడు అనుకోలేదు నేను వెళ్తాను చూస్తాను అనేదిగా. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు అవర్ కంపెనీ అనమాట ఇట్లాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇవ్వడానికి. సో దిస్ ఈజ్ విత్ మై చిల్డ్రన్. అండ్ సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మీ లెఫ్ట్ సైడ్లో పిక్చర్, దిస్ ఈజ్ ఇన్ 25 years కింద అనమాట. సో యూ కెన్ సీ అస్. మా దగ్గర అప్పుడు డబ్బులు లేదు. సో కానీ సార్ నన్ను తీసుకుని వెళ్ళారనమాట ఒక చిన్న ఒక హాలిడే లాగా. కానీ అక్కడ చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే దెర్ ఇస్ నో మనీ. ఫుడ్ తినాలంటే కూడా యూ షుడ్ థింక్ అబౌట్ మనీ. ఏదైనా చేసుకోవడానికి మనీ ఉంది. సో రియల్లీ కాంట్ ఎంజాయ్ అన్నట్టుగా. కానీ ఈ ఆపర్చునిటీ వల్ల టుడే వీఆర్ ఎంజాయింగ్, వీఆర్ హ్యావింగ్ అ వండర్ఫుల్ లైఫ్ అండ్ అ వండర్ఫుల్ లైఫ్ స్టైల్ అన్నట్టుగా. సో దిస్ ఈస్ వన్స్ అగైన్ ఇన్ జపాన్. ఓకే, వాట్ హ్యాపెండ్? Okay, so this is all about my సో ఇది ఇంతవరకు మీరు చూసారు. సో 1 minute. ఓకే, సో ఇంతవరకు మీరు చూసారు, నా స్టోరీ అని చూసారు, వెకేషన్స్ అనేది చూసారు, లైఫ్ చూసారు, లైఫ్ స్టైల్ చూసారు, మా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చూసారు. ఇది నాట్ ఈ హెర్బల్ లైఫ్ ఏంటంటే ఒక 1 day చేసేది కాదు, 1 year చేసేది కాదు, కానీ ఒక లైఫ్ టైం అనమాట. కానీ దీనిలో చాలా కమిట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు, చాలా లేడీస్ కూడా వచ్చి ఉన్నారు. సో మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే మీ ఫ్యామిలీని కూడా మీరు బాగా ఎంకరేజ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హిమా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ స్టోరీ. సో ఒక్కసారి మ్యామ్ కోసం మీ రియాక్షన్స్ ఇస్తారా? Breaking all the records they thought never could be broke. Yeah, 'cause there's gonna be a day when you're standing in the Hall of Fame. Yeah. And the world's gonna know your name. Yes, thank you so much Cynthia ma'am. సో ఎలా అనిపించింది మీకు మ్యామ్ స్టోరీ? సో చాలా వండర్ఫుల్ గా చెప్పారు కదా. సో మన లైఫ్ చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? సో ఒక సక్సెస్ అయిన స్టోరీస్ మీరు వింటున్నప్పుడు ఫస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోమని చెప్పారు, అవునా? సో మనం ఫస్ట్ మన లైఫ్ ఎలా ఉండాలి, మనం ఎలాంటి మంచి లైఫ్ స్టైల్ తీసుకోవాలనుకుంటున్నాము, ఇలాంటివన్నీ మనం ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? సో అలాంటివన్నీ మనకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మీరు అందరూ చేయవలసింది ఏంటంటే, చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా, సో ఏం చేయాలి, స్టోరీస్ వింటున్నాము, ఓకే అసలు వర్క్ ఏంటి చెప్పండి అనేసి. సో మీరేం చేస్తారు అనండి. సో ఇలాంటి కాల్ మనకి ఎవ్రీ మంత్ వన్స్ జరుగుతూ ఉంటుంది. చాలా మంది ఉమెన్స్ అనేది ఈ కాల్ స్టార్ట్ అయిన తర్వాత చాలా ఈ జర్నీలో చాలా మంది లైఫ్ చేంజ్ అయ్యాయి. సో బికాస్ ఆఫ్ దిస్ కాల్ అన్నమాట. ఎందుకంటే దీనిలో వీళ్ళు చెప్పే ఒక వండర్ఫుల్ స్టోరీస్ వల్ల కావచ్చు, ఇన్స్పైరింగ్ వర్డ్స్ కానీ, సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆఫ్టర్ లైఫ్ స్టైల్ ఎలా మారింది, ఇవన్నీ చూసి చాలా మంది ఈ ఆపర్చునిటీని చూస్ చేసుకోవడం జరిగింది. సో ఎంతమందికి అయితే ఇలా మీ లైఫ్ ని మార్చుకోవాలనుకుంటున్నారో మీరందరూ చేయవలసింది ఏంటంటే, మిమ్మల్ని ఎవరైతే ఈ కాల్లోకి ఇన్వైట్ చేశారో, ఎవరైతే మీకు ఈ లింక్ ఫార్వర్డ్ చేశారో వాళ్ళకి కాల్ చేసి మీరు ఏం చేయాలి? సో వాట్ ఈస్ ద ప్రాసెస్, అసలు వర్క్ ఏంటి, ఎలా వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది, ఎలా వీళ్ళు ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు చేసే హెల్ప్ ఏంటి, సో నేను కూడా ఇలా ఫ్లైట్ జర్నీస్ చేయాలంటే ఏం చేయాలి, నేను కూడా ఇలా ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే ఏం చేయాలి, సో నాకు కూడా ఇలా ఒక మంచి వెకేషన్స్ కావాలి,
సో నేను మా హస్బెండ్ కి ఏదో చేయాలనుకుంటున్నాను, లేదు నేను మా పేరెంట్స్ కి హెల్ప్ గా ఉండాలనుకుంటున్నాను. ఇలా చాలా గోల్స్ అండ్ డ్రీమ్స్ ఉంటాయి కదా మనకి. సో ఉన్నారా ఇలాంటి గోల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఆబ్వియస్లీ చాలా మంది ఉంటారు, అవునా? సో మీ అందరికీ కూడా ఇది ది బెస్ట్ ఆపర్చునిటీ. సో ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ మనకు వచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? చూస్ చేసుకోగలగాలి. అది ఎవరి చేతుల్లో ఉంటుంది? సో మన లైఫ్ మారాలి అని అంటే మనం తీసుకునే స్టెప్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో ఆ ఫస్ట్ స్టెప్ అనేది మీ డిసిషన్ అన్నమాట. సో డిసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మంచిగా మీరు ఈ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరి లైఫ్ అనేది చేంజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.